హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం ఏపీ గ్రాండ్ టెస్ట్ 1 ఎగ్జామినేషన్లోని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 121లో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నాడో చెక్ చేద్దాం. చూడండి. ఇఫ్ ఇన్ ఏ క్లాక్ ద మినిట్ హ్యాండ్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ in 70 minutes of correct time, then how much does the clock gain or loss in a day? ఇట్లా ఇస్తున్నాడు అనమాట క్వశ్చన్. సో ఇప్పుడు దీని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక గడియారంలోని నిమిషంల ముళ్ళు గంటల ముళ్ళుని ప్రతి 70 నిమిషాలకు ఒకసారి దాటుతూ వెళ్తుంది, లేదంటే ఏకీభవిస్తూ వెళ్తుంది అని చెప్తున్నాడు. ఓకే, మరి ఇట్లాంటి టైంలో ఇది నష్టపోయే టైం ఎంత కానీ లేదంటే లాభంగా పొందేటువంటి టైం ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో మనకి చూడండి, మనకి 77 అవర్స్ అని అన్నాడు ఎగ్జామ్లో. 77 అవర్స్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గంటల ముళ్ళు నిమిషంల ముళ్ళు అనేది ప్రతి 65/5/11 నిమిషాలకి 65/5/11 మినిట్స్కి మీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒక మినిట్ హ్యాండ్ అనేది ఆర్ హ్యాండ్ని మీట్ అవ్వడానికి 65/5/11 మినిట్స్, అంటే ఆ 2 హ్యాండ్స్ అనేవి మీట్ అవ్వడానికి 65/5/11 మినిట్స్ పడుతుంది. ఇది మనకు తెలిసిన పాయింటే. ఇది దీన్ని బేస్ చేసుకొని 65/5/11 మినిట్స్ మైనస్ గివెన్ టైం అనమాట, అక్కడ ఇచ్చినటువంటి టైం. సో ఆ గివెన్ టైం ఏముంటే దాన్ని ఇక్కడ తీసుకోవాలి మనం. గివెన్ టైం బై గివెన్ టైం ఇంటూ టోటల్ టైం ఈ ఫార్మాట్లో అప్లై చేయాలి. సో ఇది మనకి ఎట్లా వస్తుంది అనేది మనం క్లాస్ రూమ్స్లో ఉన్నటువంటి సెషన్స్లో మనం దాని గురించి డిస్కస్ చేసాం. సో మరి ఇక్కడ చెక్ చేస్తే 65/5/11 అనేది స్టాండర్డ్ వాల్యూ. సో ఎప్పుడు అని అంటే ఇవి ఓవర్టేక్స్ అవుతున్నా లేదంటే మనకు అవి కోయిన్సైడ్ అవుతున్నటువంటి టైమింగ్స్ అనేవి 65/5/11ని మనం స్టాండర్డ్ టైంగా తీసుకుంటాం. సో ఇప్పుడు గివెన్ టైం ఏముంది అని అంటే 70 మినిట్స్ అనేది ఉంది, టోటల్ టైం అనేది 77 అవర్స్ అనేది ఉంది. ఓకే, సో మరి 65/5/11 మైనస్ 70 తీసుకుందాం. 70 బై గివెన్ టైం అనేది ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ కూడా గివెన్ టైం 70 ఇంటూ టోటల్ టైం అనేది ఇక్కడ 77 అవర్స్ ఉంది. 77 అవర్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఇంకొక పాయింట్ మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆప్షన్స్ అనేవి మినిట్స్లో ఉన్నాయా అవర్స్లో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ మనకి ఆప్షన్స్ అనేవి మినిట్స్లో ఉంటే ఇక్కడ ఇచ్చిన టోటల్ అవర్స్ని ఇంటూ 60 చేయాలి. మనకి అవర్స్లో కనిపిస్తున్నాయి కాబట్టి 77 అవర్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా. సో అవర్స్ కనిపించినప్పుడు మనకి 77 అవర్స్ టోటల్ అవర్స్ ఎంత ఉంటే అంత తీసుకోవడం. ఇఫ్ సపోజ్ ఇక్కడ ఎగ్జామినర్ 24 గంటల్లో చెప్పమంటాడు, అంటే ఒక రోజులో అంటే 24 గంటలు తీసుకోవాలి, 12 గంటలు అంటే 12 గంటలని, 48 గంటలు అంటే 48 గంటలని ఇట్లా తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్మేట్ వైజ్గా మనం అప్లై చేసాం. ఈ ఫార్మేట్ వరకు అప్లై చేస్తే ఈ కండిషన్ వచ్చింది. సో ఇప్పుడు 65/5/11 మైనస్ 70 ఇది యాక్చువల్లీ బేసిక్ నాలెడ్జ్ అనమాట. నేను దాన్ని ఎట్లా చేయాలి అనేది ఇక్కడ నేను రఫ్లో చేసి చూపిస్తున్నా. చూడండి, 65/5/11 మైనస్ 70 ఇట్లా ఉంది. సో మనకి ఈ 5/11 ఫ్రాక్షన్ని ఇక్కడ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవద్దు. ఇప్పుడు ఏమో అవసరం లేదు 5/11 అనేది. ఓన్లీ 70కి 65కి డిఫరెన్స్ తీసుకోండి. 65కి 70కి డిఫరెన్స్ అని అంటే 70 అనేది బిగ్గర్ నెంబర్, అది మైనస్ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి -5 వస్తుంది, -5. ఓకేనా. ఆ 5/11 యాజ్ ఇట్ ఈజ్ని ఇట్లా క్యారీ చేసాను. 5/5/11 ఇది దాని డిఫరెన్స్ అనమాట. మరి ఇప్పుడు ఏమవుతుందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 11 ఇంటూ -5 అంటే -55. -55 ఇక్కడ ఒక +5 ఉంది కాబట్టి -55 +5 పోతే సో ఇక్కడ మనకి -50/11 మిగులుతుంది. -50/11. ఓకేనా. సో నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా. చూడండి, 65/5/11 మైనస్ 70 కనంటే 5/11 ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. -70కి అండ్ 65కి డిఫరెన్స్ అనేది ఏమొచ్చింది అని అంటే -5 వచ్చింది. తర్వాత యాజ్ ఇట్ ఈస్ అక్కడ రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ 5/11 ఇక్కడ నేను తీసుకున్నాను. తీసుకుంటే ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను అనమాట. ఈ రెండు మల్టిప్లై చేస్తే 11 ఇంటూ -5 అనేది ఏమవుతుందంటే -55 అవుతుంది. -55 ఇక్కడ +5 అనేది ఉంది కదా. సో -55 నుంచి +5 పోతే -50 రిమైనింగ్ ఉంటుంది. /11 యాజ్ ఇట్ ఈస్ క్యారీ చేసిన దీని వాల్యూ ఇది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇది నోట్ చేసుకోండి, బట్ ఇది మనకు అవసరం లేదు, ఇది బేసిక్ నాలెడ్జ్ ఇది. రైట్. సో ఇక మనం కంటిన్యూ చేసేద్దాం. -50/11 అనేది వాల్యూ అనేది వచ్చింది, నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో -50/11 ఇంటూ యాక్చువల్లీ ఇక్కడ చూడండి 70 అనేది ఉంది అని అంటే ఇప్పుడు ఒక హారంలో అంటే డినామినేటర్లో 70/11 ఉంది అని అంటే 70 అనేది ఉందంటే 70/1 ఉన్నట్లే. సో దీన్ని మనం టాప్ సైడ్కి తీసుకుంటే ఏమవుతుందంటే 1/70 అవుతుంది. 1/70
ఇంటూ 77. ఓకేనా, సింగిల్ స్టెప్లో ఇట్లా మనం కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 11కి 7కి ఇక్కడ మనం కట్ చేసేసినట్లయితే 11 7 టైమ్స్ కట్ అవుతుంది. ఈ జీరోకి అండ్ ఈ జీరోకి కట్ చేసేసినాం. సో కంప్లీట్గా మనకి ఎంత వస్తుందంటే చూడండి 5 అనేది ఉంది, ఇక్కడ 7 ఉంది అండ్ ఇక్కడ 7 అనేది కట్ చేసేసినాం అనమాట. అంటే ఓన్లీ ఏం మిగిలింది అంటే -5 అనేది మిగిలింది. 5 అవర్స్ అది. ఓకేనా, 5 అవర్స్ 5 గంటలు. ఓకేనా, 5 గంటలు. మరి మైనస్ ఉంది కాబట్టి దాన్ని మనం నష్టంతో నడుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మైనస్ అనేది క్యారీ చేస్తే ఆ మైనస్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే నష్టాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది చేసే ప్రాసెస్ అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో 77 బదులు 24 అవర్స్ అని ఇవ్వచ్చు, 12 అవర్స్ అని ఇవ్వచ్చు, లేదంటే 48 అవర్స్ అని ఇవ్వచ్చు. సో ఏ అవర్స్ ఇచ్చినా కానీ అవి తీసుకోవాలి. మరి ఇట్లాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చినప్పుడు 65 5/11 మినిట్స్ స్టాండర్డ్ టైంగా తీసుకుంటున్నాం. టైం ఏమో గివెన్ టైం బై గివెన్ టైం అనేది తీసుకున్నాం ఇంటూ టోటల్ టైం అనమాట. గివెన్ టైం అంటేనేమో ఎగ్జామినర్ ఓవర్టేకింగ్ టైం అనమాట అది. నెక్స్ట్ టోటల్ టైం అంటేనేమో 48 గంటల్లో కనుక్కోండి, 12 గంటల్లో కనుక్కోండి, లేదు అంటే 40 గంటలు 22 గంటలు అని చెప్తుంటాడు. అవర్స్ని టోటల్ టైంగా ఇక్కడ తీసుకుందాం. ఓకేనా, సో ఇది చేసే ప్రాసెస్. కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బందిగా ఉన్నా కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు వీటిని. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ మనకి 122 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 122. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 122లో ఏ వాచ్ విచ్ గెయిన్స్ యూనిఫామ్లీ ఈజ్ a 2 minutes slow at a noon on Monday, and is a 4 minutes 48 seconds fast at 2 PM on the following Monday. When was it correct అని ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక గడియారం అంట సోమవారం మిట్ట మధ్యాహ్నం అంటే సోమవారం ఆఫ్టర్నూన్ చూస్తే ఇక్కడ మనకి నూన్ అని ఇచ్చిండు. నూన్ మీన్స్ ఏమవుతుందంటే చూడండి మండే నూన్ అని అంటే అది మండే 12 PM తీసుకోవాలి. 12 PM ఆఫ్టర్నూన్, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ 12 PM తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం మండే ఓకే, ఈ క్వశ్చన్లో మనకి ఏ వాచ్ విచ్ గెయిన్స్ యూనిఫామ్లీ ఈజ్ 2 minutes స్లో ఎట్ అ నోన్ మండే అండ్ ఈజ్ 4 minutes 48 seconds ఫాస్ట్ అట్ 2 PM ఆన్ ద ఫాలోయింగ్ మండే. వెన్ వాజ్ ఇట్ కరెక్ట్ అని ఇచ్చింది అనమాట. ఒక క్లాక్ని ఒక మండే నూన్ చూసినట్లయితేనే అది 2 minutes స్లో నడుస్తుందంట. అదే క్లాక్ని నెక్స్ట్ వచ్చేటువంటి మండే చూసినట్లయితే అది 4 minutes, నెక్స్ట్ వచ్చేటువంటి మండే 2 PM, అది 12 PMకి కాదు 2 PMకి చూస్తే 4 minutes 48 seconds అనేది ఫాస్ట్ నడుస్తుందంట. ఓకేనా, సో ఇప్పుడు తెలుగులో చూడండి ఒకసారి క్వశ్చన్ని. ఒక గడియారం సోమవారము మిట్ట మధ్యాహ్నము 2 నిమిషాలు నెమ్మదిగా నడుస్తుందంట. అదే గడియారము తర్వాత వచ్చే సోమవారం అంట 2 PMకి చూసినట్లయితే 2 PM అంటే మధ్యాహ్నం. ఓకే, అది 4 minutes 48 seconds అనేది ఇక్కడ ముందుగా నడుస్తుందని ఇచ్చిండు. ఇక్కడ చూడండి ఎప్పుడైనా కానీ ఒకసారి మనకి స్లో, ఒకసారి ఫాస్ట్. ఓకేనా, ఒకసారి స్లో ఒకసారి ఫాస్ట్ అండ్ ఫస్ట్ ఇది ఇచ్చిండు అనమాట. లేదు అని అంటే ఇంకొకసారి ఫస్టే ఫాస్ట్ ఇస్తాడు, తర్వాత స్లో ఇస్తాడు. ఓకేనా, సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే రెండింటిని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రెండింటి టైమింగ్స్ని అక్కడ ఇచ్చినటువంటి మినిట్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే కదా, సో మరి ఇప్పుడు మనకి ఈ కండిషన్లో ఉంది ఫస్ట్ 2 minutes స్లో ఉందంట, తర్వాత 4 minutes and 48 seconds అనేది అది ఫాస్ట్ ఉందని చెప్పింది. ఓకే, సో మరి ఇట్లాంటి కండిషన్స్లో మనం ప్లస్ చేయాలని తెలుసు కదా. ఇంకా క్వశ్చన్లోకి ప్రొసీడ్ అవుదాం. మరి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలని చెక్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే నూన్ అని చెప్పింది అనమాట. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఇవి. మండే టు 12 PM, మండే 12 PMకి ఎట్లా ఉంది అని అంటే అది 2 minutes స్లో ఉంది, అంటే 2 నిమిషాలు నెమ్మదిగా నడుస్తుంది. ఓకేనా, సో మరి 2 నిమిషాలు 2 minutes అనేది స్లో ఉందన్నమాట, స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ అదే క్లాక్ని మండే నెక్స్ట్ వచ్చే మండే అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చే మండే 2 PMకి చూసినట్లయితే అదే క్లాక్ని నెక్స్ట్ వచ్చే మండే 2 PMకి చూసినట్లయితే అది 4 నిమిషాల అంటే 4 minutes 48 seconds 4 నిమిషాల 48 సెకండ్లు ఫాస్ట్ నడుస్తుంది. 4 నిమిషాల 48 సెకండ్లు అనేది ఫాస్ట్ నడుస్తుంది.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్న క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ దేనికి చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 నిమిషాలను యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ మండే 12 PM నుంచి మండే 2 PM దాకా, మండే 12 PM నుంచి మండే 2 PM దాకా మనకి మొత్తం ఉన్నటువంటి టోటల్ అవర్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటల్ అవర్స్ తీసుకున్నట్లయితే మండే 12 PM టు నెక్స్ట్ మండే, అంటే నెక్స్ట్ వీక్లో వచ్చే మండే 12 PM అని అంటే టోటల్లీ మనకి 7 days అవుతుంది. ఓకేనా, 7 days అవుతుంది. మండే 12 PM టు నెక్స్ట్ వచ్చే మండే 12 PM దాకా 7 days. ఓకేనా, మరి ఒక రోజుకి 24 hours అని అంటే 7 రోజులకి 7 × 24. ఓకేనా, ఇక్కడ 1 week అయిపోయింది. ప్లస్ 12 నుంచి 12 దాకే కదా 1 week అని అంటే మండే 12 PM నుంచి నెక్స్ట్ వచ్చే మండే 12 PM దాకానే 1 week. నెక్స్ట్ 2 PM అని అంటే 2 extra hours యాడ్ చేయాలి కదా, యాడ్ చేసినాం. మరి టోటల్ అవర్స్ ఏమవుతుంది చూడండి, ఇది 7 × 24 అంటే 24 7s are 168 అవుతుంది. అండ్ 170 hours అనమాట టోటల్ ఇవి. ఓకేనా, సో 170 hours అయింది ఇది. 170 hours మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బందిగా ఉంటాయి, అందుకని ఎగ్జామినేషన్లో వీటిని చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మనం కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని చేయొచ్చు ఈ క్వశ్చన్స్ అనేవి. కొంచెం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు ఈ సెకండ్స్ని మనము మినిట్స్లో కన్వర్ట్ చేయాలి, అండ్ ఫ్రాక్షన్స్లో వస్తుంటుంది అవర్స్, వీటన్నిటిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకొని ఒక 2-3 ప్యాటర్న్స్ అనేవి ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా 1 mark గెయిన్ చేసుకోవచ్చు. చాలా రేర్గా చేస్తుంటారు ఇవి ఎగ్జామినేషన్స్లో. మరి 2 minutes 4 minutes 6 minutes అయింది, 48 seconds అవుతుంది. సో ఇక్కడ మనం 48 seconds 2 + 4 6 minutes అయింది. 2 + 4 అంటే 6 minutes అయింది. 48 secondsని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 48 12 4s are అండ్ 12 5s are అంటే 48 secondsని మనం by 60 చేసినామని అనుకోండి, అది ఇట్లా 4/5 minutes అనేది వచ్చింది. 6 hours అండ్ 4/5 అనేది వచ్చింది. అంటే టోటల్ ఏమైందంటే ఇక్కడ మీరు చూడండి 6/4 6 4/5 అనేది అని ఇక్కడ క్లియర్గా తీసుకున్నట్లయితే 34/5 అయింది. 34/5. సో 170 hours 34/5 minutes. ఓకేనా, 170 hours 34/5 minutes అయింది. సో మన టార్గెట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు 2 + 4 6 minutes అయింది. 4/5 అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే మినిట్స్ అవుతుంది. 5 6 are 30 34/5 అనేది ఇక్కడ వచ్చింది. 34/5 అనేది మినిట్స్ కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 2 minutes కైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే 4 minutes 48 seconds కైనా కానీ ఫైండ్ అవుట్ చేసి పెట్టచ్చు. ఓకేనా, 2 minutes కైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే మనము 4 minutes 48 seconds కైనా ఫైండ్ అవుట్ చేసి పెట్టచ్చు. అంటే 2 minutesకి ఎన్ని అవర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. 2 minutesకి ఎన్ని అవర్స్. ఓకే, సో దీనికి క్రాస్ మల్టిప్లై చేసేచ్చు. అంటే 2 అనేది ఇక్కడ మనం బాటమ్ సైడ్లో తీసుకున్నాం, ఇది డినామినేటర్లోకి రావాలి అని అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇట్లా వస్తుంది 34/5 అవుతుంది. 34/5 × 170 hours అవుతుంది. ఓకేనా, సో దీన్ని మనం యాక్చువల్లీ ఇట్లా తీసుకోకుండా కొంచెం దీన్ని సింప్లిఫై చేస్తున్నాం చూడండి. ఎట్లా సింప్లిఫై చేయొచ్చు అని అంటే మనకి డినామినేటర్ హారంలో 34/5 ఉంది. సో అంటే దీన్ని మనం ఏం చేద్దామంటే టాప్ సైడ్కి మూవ్ చేద్దాం. 34/5 అని అంటేనేమో 5/34గా చేంజ్ అవుతుంది. 5/34. ఓకే, సో 5/34 × 170. సో మరి 34తో 170 ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అని అంటే 34 5s are అవుతుంది. 34 5s are. ఓకే కదా, 34 5s are 170 అవుతుంది. మరి 5 × 5 25 25 × 2 50 మనకు వచ్చింది మొత్తం టోటల్ 50 hours వచ్చింది. 50 hours అనేది వచ్చింది. ఓకే, సో అంటే మనం ఏం లేదు చూడండి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ 2 minutesకి నేను ఎన్ని అవర్స్ పడుతుంది అనేది క్రాస్ మల్టిప్లై చేశాను అనమాట. మొత్తం ఓవరాల్గా ఎన్ని మినిట్స్ అనేది ఇక్కడ వస్తుంది అంటే 34/5 minutes అవుతుంది. కానీ నాకు 34/5 minutesకి 170 hours అని తెలుసు, కానీ ఈ 2 minutesకి ఎన్ని అవర్స్ అని, ఈ 2 minutes డిఫరెన్స్ చూపించడానికి ఎన్ని అవర్స్ అనేది ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసి పెట్టాను అనమాట. మీకు అట్లా కాకుండా ఉండాలనుకుంటే 4 minutes 48 secondsకి కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇప్పుడు 2 minutesకి ఫైండ్ అవుట్ చేస్తే 50 hours వచ్చింది. మరి 2 minutes అనేది ఎక్కడ ఏ టైం దగ్గర, సోమవారం మిట్ట మధ్యాహ్నం అనమాట. అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. సోమవారం మిట్ట మధ్యాహ్నము అని అంటే సోమవారం 12 PMకి 2 minutes స్లో చూపిస్తుంది అనమాట. మరి ఆ 2 minutesకి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైంది, అది 50 hours అనేది వచ్చింది. సో అంటే మనం ఏం చేయాలంటే మండే ప్లస్ 50 hours యాడ్ చేయాలి. మండే ప్లస్ 50 hours. ఓకేనా, సో మరి మండే ప్లస్ 50 hours యాడ్ చేస్తే 50 hoursలో 48 hours ఉన్నాయి. 48 hours అంటే 2 days. సో అంటే మండే అక్కడ ఎంత టైం, అది మిట్ట మధ్యాహ్నం అంటే 12 PM. మండే 12 PM టు 50 hours అని అంటే సో 48 hours వెళ్దాం ఫస్ట్, తర్వాత 2 hours ఎక్స్ట్రా hours తీసుకుందాం.
సో మరి మండే 12 PM టు వన్ డే అంటే 24 hours వెళ్తే ట్యూస్డే 12 PMకి వస్తాం, ఈ మంగళవారము 12 PM దగ్గరకు వస్తాం, ఇంకొక రోజు వెళ్తే వెన్స్డే 12 PM దగ్గరకు వస్తాం. సో వెన్స్డే 12 PMకి 48 hours. మరి ఎక్స్ట్రా 2 hours యాడ్ చేసామని అనుకోండి, అదేమవుతుందంటే వెన్స్డే 2 PM అవుతుంది. సో మరి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు వెన్స్డే 2 PM అనమాట. వెన్స్డే 2 PM అనేది ఎక్కడ ఉంచామండి, ఆప్షన్ ఏ ఆప్షన్లో ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో వెన్స్డే 2 PM అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్లో కనిపించేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సెకండ్ ఆప్షన్లో ఉంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది. సో ఇక్కడ మనం చిన్న క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం, ఈ మినిట్స్ని అయితే యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి 48 secondsని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, 48/60 చేయాలి. సో అప్పుడు అది ఆటోమేటిక్గా మినిట్స్లో కన్వర్ట్ అయిపోతుంది. అది నీకు రఫ్లో నేను చూపించాను ఎట్లా చేయాలి అనేది. సో మనం 170 hours టోటల్ అవర్స్ మండే 12 PM టు మండే 2 PM దాకా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. టోటల్లీ ఇక్కడ మనకి 170 hours వచ్చింది. 170 hoursకి ఎంత డిఫరెన్స్ చూపిస్తుంది అని అంటే టైం డిఫరెన్స్ అనేది 34/5 minutes అయింది. మరి 2 minutesకి ఎంత డిఫరెన్స్ చూపిస్తుంది, 50 hours కనుక్కున్నాం. అండ్ ఇక్కడ ఫస్ట్ టైమింగ్ దగ్గర తీసుకున్న 2 minutes నేను ఫైండ్ అవుట్ చేస్తే 50 hours వచ్చింది. సోమవారం మిట్ట మధ్యాహ్నం అని అంటే యాడ్ చేసేసిన అది. అదే సపోజ్ 4 minutes 48 secondsకి మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే మాత్రం ఈ సోమవారం 2 గంటల నుంచి మీరు బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే, అంటే సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే కదా, ఇది ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం లెందీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఈ క్వశ్చన్స్ అనేది కొంచెం క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో మీకు టఫ్నెస్ అనేది వచ్చినప్పుడు పేపర్ అనేది కనిపించడానికి ఛాన్సెస్ ఉంది. రైట్, నెక్స్ట్ 123. At what time are the two hands of a clock inclined at 38 minutes past 7 అనేది ఇచ్చిన అనమాట. 7:30 సమయం అవుతున్నప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం అనేది ఎంత అనేది చెప్పిండు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎట్ వాట్ టైం యాంగిల్ ఆర్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇంక్లైన్డ్ అట్ 38 minutes past 7. 7:30 అవుతున్నప్పుడు సమయం రెండు మూలల మధ్య కోణం ఎంత అని అడిగాడు. ఓకే కదా, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేసినట్లయితే మన దగ్గర ఒక షార్ట్ కట్ అనేది ఉంది. సో దీన్ని మనం ఒక ఫార్ములాలో కూడా చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే యాంగిల్ దట్ ఈక్వల్ టు అండర్ మాడ్యులస్ 11/2 into minutes, 11/2 into minutes minus 30 into hours. 30 into hours అనే ఫార్ములాతో చేయొచ్చు. ఓకేనా, ఆ మాడ్యూల్స్ అనేవి మనం ప్లస్ మైనస్గా ఇక్కడ మాడ్యూల్స్ అనేది ప్లస్ మైనస్గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ తీసుకోవచ్చు. ఇది ఒక ప్యాటర్న్, మీరు దీంట్లో చేస్తే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది, ఈజీగా ఆన్సర్స్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మన ప్రాసెస్లో మన క్లాస్ రూమ్లో చెప్పేటువంటి ప్రాసెస్లో షార్ట్ మెథడ్లో ఇట్లా చెప్పాను అనమాట. 7 hours 38 minutes. ఓకేనా, 7 hours 38 minutes అనేది ఉంది. ఓకే, సో మరి ఎప్పుడైనా కానీ గంటల ముళ్ళు అనేది ఏ నెంబర్ మీద ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ నెంబరే తీసుకోవాలి. మరి నిమిషంల ముళ్ళు ఏ నెంబర్ మీద ఉంది అని చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని మనం బై 5 చేయాలి. మనం ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని బై 5 చేస్తే అది ఏ నెంబర్ మీద ఉందో తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను 38ని బై 5 చేస్తున్నా అంటే ఏం లేదు చూడండి, ఈ షార్ట్ కట్ను అప్లై చేయాలి అని అంటే గంటల ముళ్ళు ఏ నెంబర్ మీద ఉందో తెలిసి ఉండాలి. మరి 38 నిమిషాలు అవుతున్నప్పుడు నిమిషంల ముళ్ళు ఏ నెంబర్ మీద ఉందో నీకు తెలిసి ఉండాలి. అంటే 38ని నేను 5తో డివైడ్ చేస్తున్నా. 5 7s are 35 అవుతుంది. 5 7s are 35. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అనేది మిగిలింది. సో నేను పాయింట్ తీసుకున్నా, 0 తీసుకున్నా. 5 6 are 30 అవుతుంది. ఓకేనా, 5 6 are 30 అవుతుంది. ఇక్కడ రిమైండర్ 0 ఉంది కాబట్టి నేనేం తీసుకోవచ్చు అని అంటే ఇప్పుడు నాకు నిమిషంల ముళ్ళు అనేది 7.6 అనే నెంబర్ మీద ఉందని తెలిసిందనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ తీసుకోవాలి, దీనికి డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు చాలామంది ప్రాబ్లం ఏంటంటే ఇది షార్ట్ కట్ అంటున్నారు. షార్ట్ కట్ అంటూనే మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ 38/5 చేయడం అనేది కొంచెం రిస్కీగా ఉంది కదా అని అనుకుంటే దానికి ఒక షార్ట్ మెథడ్ ఉంది చూడండి. అంటే ఇక్కడ చాలామంది సింపుల్గా 7 అనేది నెంబర్ మీద గంటల ముళ్ళు ఉందంటే 7 తీసుకుంటున్నారు. మన నిమిషంలో ముళ్ళు 7.6 అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయాల్సి వస్తుంది కదా అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ లేకుండా 7.6 అనేది ఎట్లా చెప్పొచ్చు నేను చెప్తాను చూడండి. 7.6 అనేది ఎట్లా తీసుకోవచ్చు అంటే సో సింపుల్గా అక్కడ ఉన్నటువంటి 38 minutesని ఏం చేయాలంటే డబుల్ వేయాలి. ఇప్పుడు ఇది 38 minutes అప్పుడు మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉందని చెప్పాలి అని అంటే 38ని సింపుల్గా డబుల్ చేయండి. డబుల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 76 వస్తుంది. 76కి ఒక డెసిమల్ తీసుకోండి, ఈ నెంబర్ మీద ఉన్నట్లే మినిట్ హ్యాండ్ అనేది. మనం బై 5 చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది అన్నమాట చేసే ప్రాసెస్. ఇది చిన్న షార్ట్ కట్ని ఫాలో అయితే మనం ఈ మెథడ్లో చాలా ఈజీగా మనం ఇట్లాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మినిట్ హ్యాండ్ కానీ ఏ నెంబర్ మీద ఉంది అనేది ఈజీగా చెప్పొచ్చు అనమాట. మరి ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఏమవుతుంది, 0.6.
అసలు ఎందుకు ఈ డిఫరెన్స్ అని అంటే ఇఫ్ సపోజ్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి క్లాక్లో ఇట్లా మనకి 12 1 2 3 4 5 6 ఇట్లా నెంబర్స్ ఉంటాయి. ఇఫ్ సపోజ్ మనకి గంటల ముళ్ళేమో 4 మీద ఉండి నిమిషంల ముళ్ళేమో 3 మీద ఉంటే సో మనకి ఎంత గ్యాప్ ఉంటుంది అని అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా క్లాక్లో 30 డిగ్రీస్ ఉంటుంది. సో మరి ఇట్లా గంటల ముళ్ళేమో 4 మీద నిమిషంల ముళ్ళేమో 3 మీద ఉన్నప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 30 డిఫరెన్స్ ఉందని తీసుకుంటాం అప్రాక్సిమేట్గా మనం ఎన్ని డిగ్రీలు ఉంది అనేది. మనం ఇక్కడ అప్రాక్సిమేట్గా ఎన్ని డిగ్రీలు అని తీసుకోవాలంటే 0.6. యాక్చువల్గా మనకు ఒక గ్యాప్కి 30 అయితే 0.6 కనంటే 0.6 ఇంటూ 30 చేయాలి కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు గంటల ముళ్ళు 4 మీద ఉండి నిమిషంల ముళ్ళు ఏమో 3 మీద ఉంటే 30 అనేది వచ్చింది గ్యాప్స్. అదే గంటల ముళ్ళు 4 మీద నిమిషంల ముళ్ళు 2 మీద ఉందంటే ఇంకొక 30 పెరిగింది కదా. మరి 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 30 చేసినాం కదా. అంటే 2 గ్యాప్స్ కోసం మనం 2 ఇంటూ 30 చేస్తున్నాం. 3 గ్యాప్స్ కోసం అయితేనేమో వాటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ 3 అయితే 3 ఇంటూ 30 చేస్తాం. బట్ ఇక్కడ 0.6 గ్యాప్స్ ఉన్నాయంటే 0.6 ఇంటూ 30 చేసాం అనమాట. ఓకే, సో మనకి ఇంకా క్లారిటీ వచ్చింది అసలు ఎందుకు 30 చేస్తున్నాం అనేది ఒక ఐడియా అనేది వచ్చింది. రైట్, ఇప్పుడు 0.6 ఇంటూ 30 అంటే ఈ జీరోని ఈ పాయింట్ని క్యాన్సిలేషన్ చేసి ఏమవుతుంది అంటే ఇది 18గా మారిపోతుంది. ఓకేనా, 18 అనేది వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే ఏం లేదు, గంటల ముళ్ళు ఏ నెంబర్ మీద ఉందో తీసుకోవాలి, నిమిషంల ముళ్ళు ఏ నెంబర్ మీద ఉందో తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్స్ రానప్పుడు ఏం చేయాలంటే డబుల్ చేసి డెసిమల్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి 0.6 అనేది డిఫరెన్స్ వచ్చింది. 0.6 అనేది ఎక్స్ట్రా ఉంది, అది మైనస్కి సంబంధించింది కాబట్టి నేను మైనస్ తీసుకుంటున్నాను అనమాట. 7 పాజిటివ్ వాల్యూ, 7.6 అనేది నెగిటివ్ వాల్యూ. మైనస్ని ఇక్కడ 0.6 మైనస్ అనేది వస్తుంది, మైనస్ ఇక్కడ నోట్ చేసి పెట్టాను నేను. 0.6 ఇంటూ 30. మరి 0.6 ఇంటూ 30 తీసుకున్నట్లయితే 18 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేయాలి. సెకండ్ స్టెప్ హాఫ్ ఆఫ్ ద మినిట్స్. హాఫ్ ఆఫ్ ద మినిట్స్ ఏమవుతుంది, 38లో హాఫ్ ఎంత అవుతుంది? సో 30లో హాఫ్ ఏమో ఇక్కడ మనకి 15 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి క్లియర్లీ తీసుకుంటే 19 అవుతుంది. ఓకేనా, 38లో హాఫ్ అనేది 19. సో ఇప్పుడు దీన్ని మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్ చేసేస్తున్నా. సో వీటి రెండింటికి డిఫరెన్స్ అనేది ఏమొస్తుందంటే 1 వస్తుంది కాబట్టి 1 డిగ్రీ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఎక్కడ నుంచి చూడండి 1 డిగ్రీ అనేది. సో మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో 1 డిగ్రీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, అది మైనస్ వచ్చినా పాజిటివ్ వచ్చినా కానీ మనకేం ప్రాబ్లం లేదు. సో ఇది చేసే ప్రాసెస్ అనేది. సో ఈ 1 డిగ్రీని మనం ఈ ఫార్ములాలో అప్లై చేసి కూడా క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా దీని మీద మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి క్లాస్ రూమ్లో చాలా మోడల్స్లో ఇక్కడ మనం తీసుకొని చేసినాం. ఇది ఈజియెస్ట్ ప్రాసెస్. ఇది కరెక్ట్గా మనం డైరెక్ట్గా చూసి కూడా చెప్పేయచ్చు ఈ క్వశ్చన్స్ని. నెక్స్ట్ 124 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 124. సో 124లో మోహన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ P. He moves 15 minutes in east direction and reaches point Q. Then he turns to his left and moves 7 meters and reach point R. Now he turns to his right and moves 12 meters and reach point S. From point S he moves towards northwest and moves 13 meters straight and reaches his point T. Then he moves towards west and walks 5 meters and reaches point U. Then he turns 90 degrees left and moves 8 meters and stops at the point V అని ఇచ్చిండు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ T అండ్ Q అని ఇచ్చిండు అనమాట. డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డిస్టెన్స్ అనేది 5 meters 10 meters 12 meters 13 meters ఉంది. ఓకే, సో దీని తెలుగులో చూసినట్లయితే మోహన్ P అను స్థానం నుండి 15 మీటర్లు తూర్పు దిశలో ప్రయాణించి Q అను స్థానం చేరుకుని అనమాట. ఓకే, తర్వాత అతను కుడివైపునకు తిరిగి 7 మీటర్ల దూరం ప్రయాణించి R అను స్థానమునకు చేరుకొనేను. మరలా తన కుడివైపు ఎదిరి 12 మీటర్ల దూరం ప్రయాణించి S అను స్థానమునకు చేరుకొనేను. తర్వాత అతను వాయవ్య దిశలో 13 మీటర్ల దూరం ప్రయాణించను మరియు S అను స్థానమునకు చేరుకొనేను. తర్వాత అతను వాయవ్య దిశలో 13 మీటర్ల దూరంలో ప్రయాణించను మరియు T అను స్థానమునకు చేరుకొనేను. తర్వాత అతను పడమర దిశలో 5 మీటర్ల దూరం ప్రయాణించి U అను స్థానమునకు చేరుకొనేను. తర్వాత ఎడమ వైపునకు 90 డిగ్రీల కోణంలో తిరిగి 8 మీటర్ల దూరం ప్రయాణించి V అను స్థానం చేరుకొనేను. అయినా T మరియు Qలకు గల కనిష్ట దూరం ఎంత అన్నాడు. T మరియు Qలకు గల కనిష్ట దూరం ఎంత అన్నాడు. ఓకే కదా, రైట్. చూడండి ఈ క్వశ్చన్లో మనకి డేటా చాలా పెద్దగా ఇచ్చాడు అనమాట. మరి డేటా చాలా పెద్దగా ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మీ దగ్గర ఆల్రెడీ ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. నేను డయాగ్రామ్ ప్యాటర్న్లో చేస్తున్నాను. దీన్ని డయాగ్రామ్ ప్యాటర్న్లో చేసి ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి మోహన్ P అనే స్థానం నుంచి 15 మీటర్ల దూరం తూర్పు దిశలో ప్రయాణించిందంట. దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకుందాం. నేను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకుంటే ఈ పాయింట్ నుంచి 15 మీటర్ల తూర్పు దిశలో ప్రయాణించిందంట. ఓకేనా, ఇది 15 మీటర్లుగా తీసుకుంటున్నాను. 15 మీటర్స్ తూర్పు దిశలో ప్రయాణించండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, 15 మీటర్ల తూర్పు దిశలో ప్రయాణించి Q అనే స్థానానికి చేరుకున్నాడంట. ఇది Q, ఈ పాయింట్ అనేది Q. ఇక్కడికి చేరుకున్నాడు ఆయన. తర్వాత ఏం చేస్తున్నాడు, తన ఎడమ వైపునకు తిరిగి 7 మీటర్ల దూరాన్ని ప్రయాణించినట్ట. ఇక్కడ నుంచి ఎడమ వైపునకు తిరిగిండు. ఇక్కడ చూడండి తూర్పు దిశలో నేను ఉన్నాను. తూర్పుకు ఎడమ వైపు అంటే ఉత్తర దిశ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి డైరెక్షన్స్ అనేవి ఇట్లా ఉన్నాయి.
ఇదేమో తూర్పు దిశ అవుతుంది. ఇక్కడ నుంచి ఎడమ వైపునకు అంటే ఎప్పుడు కూడా 90 డిగ్రీలు తీసుకోవాలి. ఓకే కదా. సో మరి క్యూ ఎడమ వైపు మనకి 7 మీటర్ల దూరం ప్రయాణించింది అనమాట. ఇది 15 అంటే ఇది 7 అంటే 15 కన్నా ఇది హాఫ్ ఉండాలన్నమాట. ఓకే, 15తో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఉండాలి. ఇది 7 మీటర్స్ అనమాట. ఓకే, సో అక్కడ ప్రయాణించిన తర్వాత 6 అనే స్థానానికి చేరుకున్నాడు అనమాట. ఇక్కడికి ప్రయాణించి 6 అనే స్థానానికి చేరుకున్నాడు. నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళా అతను తన కుడివైపున తిరిగి 12 మీటర్ల దూరాన్ని ప్రయాణించిందంట. ఇప్పుడు చూడండి, ఆయన ఇట్లా ఉత్తర దిశకు ప్రయాణించిన తర్వాత కుడివైపు అంటే తూర్పు దిశకు మళ్ళీ తూర్పు దిశకి ప్రయాణించి ఎంత మీటర్లు అంటే 12 మీటర్ల దూరాన్ని ప్రయాణించి ఎస్ అనే పాయింట్ని ఇక్కడ చేరుకున్నాడంట. ఓకే, సో ఇక్కడ నుంచి తూర్పు దిశలో 12 మీటర్ల దూరాన్ని ప్రయాణించినట్ట. ఓకే, 12 మీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. 12 మీటర్ల దూరాన్ని ప్రయాణించి ఎస్ అనేటువంటి పాయింట్ని చేరుకున్నాడంట. రైట్, ఎస్ అనేటువంటి పాయింట్ని చేరుకున్నాడు. రైట్, క్లియర్. నెక్స్ట్ అతను వాయవ్య దిశలో 13 మీటర్ల దూరాన్ని ప్రయాణించినట్ట. ఇక్కడ చూడండి, ఇది ఈ పాయింట్ అని అనుకుంటే వాయవ్యం అంటే ఇటే కదా. సేమ్ మనం వాయవ్య దిశలో 13 మీటర్ల దూరాన్ని ప్రయాణించినట్టు తీసుకుందాం. 13 మీటర్ల దూరం. ఓకే, సో వాయవ్య దిశలో 13 మీటర్ల దూరాన్ని ప్రయాణించినట్టు తీసుకున్నాం అన్నమాట. ఆ 13 మీటర్ల దూరాన్ని ప్రయాణించి టీ అనే పాయింట్ చేరుకున్నాడు అనమాట. టీ అనే పాయింట్ని చేరుకున్నాడు. రైట్, తర్వాత అతను పడమర దిశలో 5 మీటర్ల దూరం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పాయింటే మనం ఈ పాయింట్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇక్కడ నుంచి పడమర అంటే ఇట్లా వెళ్తాం. మరి ఇక్కడ నుంచి పడమర అంటే ఇట్లా రావాలి. ఎన్ని మీటర్లు రావాలి? సో అక్కడ నుంచి వాయవ్య దిశలో 13 మీటర్ల దూరాన్ని ప్రయాణించి టీ అనే స్థానాన్ని చేరుకున్న తర్వాత పడమర దిశలో 5 మీటర్లు వెళ్ళాలంట. పడమర దిశలో 5 మీటర్లు. ఓకే, సో ఇట్లా పడమర దిశలో 5 మీటర్ల దూరాన్ని ప్రయాణించిండు. క్లియర్. తర్వాత యు అనే స్థానాన్ని చేరుకున్నాడు. రైట్, యు అనే స్థానాన్ని చేరుకున్నాడు అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఎడమ వైపునకు 90 డిగ్రీల కోణంలో తిరిగి అంటే ఈ పాయింట్ కూడా ఈ పాయింటే. ఓకే కదా. రైట్, సో మరి ఈ పాయింట్లో నేను ప్రెజెంట్ ఉండి నేను ఇప్పుడు ఇట్లా పడమర దిశ వైపు ముఖం చేస్తూ ఉన్నాను. మరి 90 డిగ్రీలు అంటే పర్పెండిక్యులర్గా తిరిగితే మళ్ళీ ఎటువైపు రావాలి? దక్షిణ దిశ వైపుకి రావాలి ఇట్లా. ఓకే, సో అంటే దక్షిణ దిశలో తిరిగి 90 డిగ్రీల కోణంలో తిరిగిన తర్వాత దక్షిణ దిశ వైపు వచ్చాడు. అక్కడ ఎంత దూరము? 8 మీటర్ల దూరాన్ని ప్రయాణించాలి. మరి ఇక్కడ నుంచి ఎంత దూరం ప్రయాణించాలి అంటే 8 మీటర్ల దూరాన్ని ప్రయాణించాలి అన్నమాట. ఓకే కదా. సో 8 మీటర్ల దూరాన్ని ప్రయాణించి ఇక్కడ వి అనే స్థానానికి చేరుకున్నాడు అనమాట. ఇది 8 మీటర్ల దూరం. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆయన స్టార్టింగ్ పాయింట్ నుంచి తూర్పు దిశలో 15 మీటర్ల దూరాన్ని ప్రయాణించి క్యూకి చేరుకున్నాడు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు డేటాలో. నెక్స్ట్ అక్కడ నుంచి ఎడమ వైపునకు అంటే ఉత్తర దిశలో 7 మీటర్స్ ఇక్కడ జరిగి 7 మీటర్స్ ప్రయాణించి 6 అనే స్థానానికి చేరుకున్నాడు. 6 అనే స్థానం నుంచి తూర్పు దిశ వైపు ప్రయాణించి కుడివైపు తూర్పు దిశ అవుతుంది 12 మీటర్ల దూరము. ఎస్ అనే పాయింట్ దగ్గరికి చేరుకున్నాడు. ఎస్ అనే పాయింట్ నుంచి వాయవ్య దిశలో 13 మీటర్ల దూరాన్ని ప్రయాణించి టీ అనే స్థానాన్ని చేరుకున్నాడు. మరి టీ అనే స్థానం నుంచి పడమర దిశలో ప్రయాణించి 5 మీటర్ల దూరము యు అనే పాయింట్ని చేరుకున్నాడు. యు అనే పాయింట్ నుంచి దక్షిణ దిశలో ప్రయాణించి 8 మీటర్ల దూరం వి అనే పాయింట్ని చేరుకున్నాడు. ఇది మన డేటా. మరి ఇప్పుడు ఏమడిగిందంటే క్వశ్చన్ టీ మరియు క్యూనకు గల కనిష్ట దూరం ఎంత అన్నాడు. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఓకే కదా. మరి ఇక్కడ టీ ఉంది, క్యూ ఉంది అని అంటే సో మనం ఇప్పుడు కనుక్కోవాల్సినటువంటి ఆ డిస్టెన్స్ ఏందో అనేది చెక్ చేద్దాం. ఆ కనుక్కోవాల్సిన డిస్టెన్స్ అనేది ఏంది అని అంటే సో ఇక్కడ నుంచి ఇట్లా మనం తీసుకున్నట్లయితే ఈ డేటా కనుక్కోమన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని కనుక్కోవడానికి మీద బేస్ అయ్యింది. ఓకే కదా. మరి టీ క్యూ కావాలి అని అంటే ఇక్కడ యాక్చువల్లీ మనకు తెలుసు అందరికీ, ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం క్లారిటీ ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఉంది. ఈ డిస్టెన్స్ ఏందో కనుక్కుంటే మన ఆన్సర్ కంప్లీట్ అయిపోయినట్లే. ఓకే కదా. రైట్, సో మరి ఈ డిస్టెన్స్ మీద ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ అని అంటే సో ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది కదా. ఇక్కడ లంబకోణ త్రిభుజం అంటే ఇది 90 డిగ్రీలు అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ టూ సైడ్స్కి బిట్వీన్లో 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటే ఇక్కడ మనకు అది కంప్లీట్గా ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ టూ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది, అంటే కర్ణం అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే కర్ణం కనుక్కోవాలి. యాక్చువల్గా దీనికి నేను కొన్ని ట్రిపులెట్స్ చెప్పినా అనమాట. ఓకేనా. మనకి కొన్ని ట్రిపులెట్స్ ఉన్నాయి. ఆ ట్రిపులెట్స్ ఏందనేది ఇక్కడ నేను నోట్ చేస్తాను చూడండి. 3, 4, 5 ఒక ట్రిపులెట్ అవుతుంది. నెక్స్ట్ 5, 12, 13 ఒక ట్రిపులెట్ అవుతుంది. నెక్స్ట్ 7, 24, 25 ఒక ట్రిపులెట్ అవుతుంది. నెక్స్ట్ 8, 15, 17 అనేది ఒక ట్రిపులెట్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఈ ట్రిపుల్స్లో నుంచి ఏదో ఒక ట్రిపుల్ని బేస్ చేసుకునే క్వశ్చన్ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ చూడండి 12, 13 ఉంది. 12 అనే నెంబర్ ఉంది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. 13 అనే నెంబర్ ఉంది. అంటే ఆ డిస్టెన్స్ ఏమవ్వాలి? 5 అవ్వాలి. ఇది 5 అనేసి ఈజీగా చెప్పేసేయచ్చు షార్ట్ ప్రాసెస్లో. కానీ చాలామంది దాన్ని
చేయడంలో ఫ్లాప్ అయితే అంటే ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదని అనుకోండి, మీరు ఈజీగా ఏమవుతుందనంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయొచ్చు. అక్కడ ఏమవుతుంది చూడండి, కర్ణము ఈజ్ ఈక్వల్ టు అండర్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట. ఓకే కదా, ఇది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. మన దగ్గర కర్ణం ఉంది 13 స్క్వేర్ ఉంది, భుజం అనేది ఒకటి ఉంది, ఇంకోటి కనుక్కోవాలి మనం. ఒకటి ఏముంది 12 స్క్వేర్ ఉంది. ఓకేనా, సో మరి ఇంకొక భుజాన్నే కనుక్కోవాల్సి వస్తుంది. ఇది మరి భుజం అనేది ఇక్కడ ఉంటే 12 స్క్వేర్ ఇటు వెళ్తుంది కదా, మరి 13 స్క్వేర్ 169 అవుతుంది, మైనస్ 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. దట్ ఈక్వల్ టు భుజము స్క్వేర్, భుజము అండర్ రూట్ ఆఫ్ ఇట్లా తీసుకుంటే వీటి డిఫరెన్స్ ఏమైంది? సో వాటి డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే చూడండి, అప్పుడు వాటి డిఫరెన్స్ అనేది √25 అవుతుంది. √25 దట్ ఈక్వల్ టు 5. ఈ 5ని ఇట్లా ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఈజీగా ట్రిపుల్స్ని బేస్ చేసుకొని 5, 12, 13 అనేది ఈజీగా చెప్పేసేయచ్చు. ఓకే, సో ఇట్లా ఈ ట్రిపుల్స్ నేను చెప్పిన 4 ట్రిపుల్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఆ ఇన్ఫర్మేషన్ని అడాప్ట్ చేసేసుకొని ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇఫ్ సపోజ్ మనకి ఇట్లా ఉందని అనుకోండి, ఇంకొక ట్రిపుల్ అయితే 10 ఉంటే మాత్రం 10√2గా తీసుకోవచ్చు. ఇవన్నీ ట్రిపుల్స్, ఇవన్నీ క్లాస్ రూమ్లో మనం డిస్కస్ చేసినవే. సో కొత్తగా మనం ఇక్కడ తీసుకుంటుంది ఏం లేదు. ఓకే కదా, సో ఇప్పుడైతే మనకి డిస్టెన్స్ 5 అని తెలిసింది, 7 అనేది తెలిసింది. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి క్యూ నుంచి ఆర్కి అయితేనేమో 7, టీ నుంచి ఆర్కి అయితేనేమో 5. మనకు కావాల్సింది ఏంటంటే TQ కావాలి. మరి TQ కావాలి అని అంటే సో మనం 5 + 7 తీసుకుంటే ఏమవుతుంది, 12 మీటర్స్ అవుతుంది. మరి 12 మీటర్స్ ఎక్కడ ఉంచుకోండి, 12 మీటర్స్ అనేది సో మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్ కదా, సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. A person starts walking in some directions. After walking 120 meters, he turns to his right and walks 60 meters. Right. సో ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ సమ్ డైరెక్షన్ అన్నాడు. అంటే స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో తెలియదు కానీ ఒక డైరెక్షన్లో మూవ్ అయ్యాడు. మూవ్ అయిన తర్వాత ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసిండో 120 మీటర్ ట్రావెల్ చేసిన తర్వాత తన డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాడు. అంటే లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో మూవ్ అవుతున్నాడు అనమాట. అంటే స్టార్టింగ్లో ఏ డైరెక్షన్కి వెళ్ళిండో తెలియదు. ఓకేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఈజియెస్ట్ షార్ట్ వే అనేది ఉంది. దీన్ని డయాగ్రామ్ డ్రా చేసుకొని మనం టఫ్గా ఇక్కడ క్వశ్చన్ ఎప్పుడైనా కానీ మనం సింప్లిఫై చేసుకోవాలి, కానీ ఇంకా టఫ్ రేంజ్లో నేర్చుకొని దాన్ని ఇబ్బంది పడకూడదు ఎగ్జామినేషన్లో. రైట్, సో అంటే స్టార్టింగ్లో మనకి ఎటువైపు డైరెక్షన్లో వెళ్ళిండో తెలియనప్పుడు మాత్రం ఈజీ షార్ట్ కట్ అనేది ఉంది. స్టార్టింగ్లో తెలిసినా చేయొచ్చు, తెలియకపోయినా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూద్దాం చూడండి. అదే క్వశ్చన్ తెలుగులో ఇట్లా ఉంది. ఒక వ్యక్తి ఒక దిశలో నడక ప్రారంభించను. 120 మీటర్ల దూరం నడిచిన తర్వాత తన కుడివైపునకు తిరిగి 60 మీటర్ల దూరం నడిచాను. ఓకేనా, సో తర్వాత అతను తన ఎడమ వైపునకు తిరిగి 50 మీటర్ల దూరం ప్రయాణించాను. తర్వాత అతను తన కుడివైపునకు తిరిగి 60 మీటర్ల దూరం నడిచాను. తర్వాత అతను తన ఎడమ వైపునకు తిరిగి 70 మీటర్ల దూరం నడిచాను. చివరిగా మరలా అతను 60 మీటర్ల దూరంను తన ఎడమ వైపునకు తిరిగి నడిచాను. ప్రస్తుతం అతను ఈశాన్య దిశలో ఉన్నట్లయితే ప్రారంభంలో అతను ఏ దిశలో నడక ప్రారంభించాను అని ఇచ్చిండు అనమాట. ఓకేనా, రైట్. చూడండి, అసలు స్టార్టింగ్లో ఎటువైపు వెళ్ళిండో తెలియదు మనకి, స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేసిండో తెలియదు. ఓకేనా, ఈజీగా మనం దీన్ని క్లోజ్ చేయొచ్చు. అది ఎట్లా అనేది చూద్దాం చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆయన ఏ డైరెక్షన్లో వెళ్ళిండో తెలియదు, క్వశ్చన్ మార్క్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళిండో తెలియదు. ఇప్పుడు మనకు కావాల్సింది డైరెక్షనా డిస్టెన్సా ఒకసారి చెక్ చేసుకోవాలి. డైరెక్షన్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా డైరెక్షన్ అనేది ఉంది. అక్కడ అడిగింది కూడా మనకి ఏ దిశలో అన్నాడు. మరి ఇట్లాంటి టైంలో ఏం తీసుకోవాలంటే స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో వెళ్ళిండో తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసుకోండి. దాని తర్వాత అసలు ఆయన కుడివైపుకి వెళ్ళిండా, రైట్ కుడివైపుకి, తర్వాత ఎటువైపు వెళ్ళిండు ఎడమ వైపునకి. ఆ క్వశ్చన్లో మీరు ఆ పాయింట్స్ అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. కుడివైపునకు, తర్వాత ఎడమ వైపునకి వెళ్ళిండు, తర్వాత చివరిగా అతను 60 మీటర్ల దూరం ఎడమ వైపునకు వెళ్ళిండు అనమాట. ఓకేనా, సో ఇన్నిసార్లు టర్న్స్ తీసుకున్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కుడివైపు అంటేనేమో ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నా, ఎడమ వైపు అంటేనేమో ఎల్తో రిప్రజెంట్ చేస్తున్నా అనమాట. ఓకేనా, సో మరి కుడివైపు అంటే ఆర్ తోటి, ఎడమ వైపు అంటేనేమో ఎల్ తోటి రిప్రజెంట్ చేస్తున్నా. ఆయన కొంత దూరం స్టార్టింగ్లో ఎటువైపు వెళ్ళిండో తెలియదు, వెళ్ళిన తర్వాత కుడివైపునకు తిరిగిండు. ఓకేనా, కుడివైపునకు తిరిగిండు రైట్ సైడ్, తర్వాత ఎడమ వైపునకు తిరిగిండు అనమాట, లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నా. తర్వాత కుడివైపునకు తిరిగిండు, రైట్ సైడ్ తీసుకుంటున్నాను. తర్వాత ఎడమ వైపునకు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, తర్వాత ఎడమ వైపునకు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఓకేనా, సో ఇవి మనకి టోటల్గా ఆయన ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళిండు, రైట్ సైడ్ మూవ్ అయినటువంటి డైరెక్షన్స్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంటే అవి క్యాన్సిలేషన్ అయిపోతాయి. ఒక 2 రైట్స్ ఉన్నాయంటేనేమో 2 రైట్స్ అవుతుంది, 2 లెఫ్ట్స్ ఉంటేనేమో 2 లెఫ్ట్స్ అవుతాయి. అంతేగాని ఇట్లా మనకి ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒక లెఫ్ట్ ఉందని అనుకోండి, ఒక లెఫ్ట్ రైట్ క్యాన్సిలేషన్ అయిపోతే లెఫ్ట్ మిగులుతుంది. మరి అట్లా ఆపోజిట్ అన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ని క్యాన్సిలేషన్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్స్ని క్యాన్సిలేషన్ చేయాలి. రైట్ లెఫ్ట్కి క్యాన్సిల్ అయిపోయింది అండ్ రైట్ లెఫ్ట్కి క్యాన్సిల్ అయిపోయింది.
ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మరి ఇన్నిసార్లు ఆయన రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి తిరిగినందుకు ఆయన ఫైనల్గా ఏ డైరెక్షన్కి వచ్చిందో చూడండి. ఆయన వచ్చింది ఫైనల్గా ఏ డైరెక్షన్కి, ఇన్నిసార్లు అట్లా తిరగడం వల్ల ఈశాన్య దిశ వైపు వచ్చిండు అనమాట, ఈశాన్యానికి వచ్చిండు. ఓకేనా. మరి ఈశాన్యానికి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఆయన ఈశాన్య దిశలో, ప్రజెంట్ ఉంది ఆయన ఈశాన్య దిశలో. అంటే స్టార్టింగ్ ఏ డైరెక్షన్, ఇక్కడ నుంచి ఇన్నిసార్లు తిరిగి ఈ డైరెక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే, ఇక్కడ నుంచి ఆయన లెఫ్ట్ సైడ్ తిరిగితే ఈశాన్యానికి వస్తాడు అనమాట. మరి ఇక్కడ నుంచి మనం చూడండి ఈ డైరెక్షన్ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ ఏం చేయాలంటే లెఫ్ట్ని రైట్గా చేంజ్ చేసుకోవాలి. ఏం లేదు చూడండి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, ఈ ప్లేస్ నుంచి ఈశాన్యానికి రావాలంటే ఆయన ఒకసారి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఓకేనా. మరి ఈశాన్యం నుంచి ఈ డైరెక్షన్కి రావాలి అంటే మాత్రం ఆయన ఒకసారి రైట్ సైడ్ తిరిగితేనే వస్తుంది. అంటే టాప్ నుంచి బాటమ్ సైడ్కి వచ్చేటప్పుడు ఏమో లెఫ్ట్, మరి బాటమ్ సైడ్ నుంచి టాప్ సైడ్కి వెళ్ళేటప్పుడు అయితేనేమో లెఫ్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. మరి ఈశాన్యానికి రైట్ సైడ్లో ఏముంటుంది, ఈశాన్యానికి రైట్ సైడ్లో ఏముంటుంది అంటే చూడండి, రైట్ అంటే ఎంత 90 డిగ్రీలు. ఆల్వేస్ ఇక్కడ మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకుంటే 90 డిగ్రీలు తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన ఉన్నది ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉన్నాడు. మరి ఈ డైరెక్షన్ నుంచి 90 డిగ్రీలు అంటే ఏమవుతుంది చూడండి, 90 డిగ్రీలు అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి ఏమవుతుందంటే మనకి 90 డిగ్రీలు మూవ్ అయితే ఆ ప్లేస్లోకి వస్తాడు. మరి దాన్ని మనం ఏ డైరెక్షన్గా తీసుకోవచ్చు, దాన్ని ఆగ్నేయ దిశగా తీసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆగ్నేయం అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. చాలా సింపుల్ షార్ట్ కట్ ఇది. ఇదంతా బేసిక్ అనేది మీకు ఐడియా ఉందో లేదో అనేసి నేను ఒకసారి ఇక్కడ రిపీట్ చేసినాను. సింపుల్గా అట్లా అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. స్టార్టింగ్ డైరెక్షన్ తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసుకున్నాం అండ్ క్యాలిక్యులేషన్ చేసేసుకొని క్లోజ్ చేసేసినాం అనమాట. దీన్ని చేయడానికి మనకి 5 seconds ఎనఫ్ అది. రైట్. నెక్స్ట్, ఇన్ మార్నింగ్ 2 friends Amit and Jaya are talking to each other face to face. If at this time the shadow of the Amita fell exactly to his right, then which direction was Amit facing అని ఇచ్చింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఒకరోజు ఉదయం ఇద్దరు స్నేహితులు అమిత్ అండ్ జయ ఎదురెదురుగా నిల్చుని ఉన్నారంట. ఆ సమయంలో ఒక వ్యక్తి యొక్క షాడో, ఆ షాడో ఎవరిదంటే అమిత్ యొక్క నీడ అమిత్కి కుడివైపున పడుతుందంట. ఓకేనా. సో మరి అమిత్ యొక్క నీడ అమిత్కి కుడివైపున పడుతుంది అని అంటే ఆయన అమిత్ ఏ దిశ వైపు ముఖం చేస్తున్నాడు. దీనికి కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది, అది ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ మనకి క్లియర్గా అందరికీ అర్థమయ్యే ప్రాసెస్లో నేను చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకే. సో కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోండి. మీకు ఎవరికైతే ఈ బేసిక్ క్లియర్గా అంటే ఈ బేసిక్ ఐడియా లేదో వాళ్ళందరూ క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైం అనేది కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇది ఏమవుతుందంటే మార్నింగ్ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ అనమాట. మార్నింగ్ అని అంటే ఎటువైపు సూర్యోదయం అవుతుంది, సన్ రైజెస్ ఎట్ అవుతుంది అని అంటే మనకి ఈస్ట్ డైరెక్షన్లో అవుతుంది. ఓకేనా. సో మార్నింగ్ టైంలో సన్ ఏ డైరెక్షన్లో ఉంటాడంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాడు. ఓకే కదా. మరి ఈస్ట్ డైరెక్షన్లో సన్ ఉంటాడంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఏముంటుంది అంటే షాడో ఉంటుంది. ఓకే కదా. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎనఫ్. మార్నింగ్ టైంలో ఈస్ట్ డైరెక్షన్లో సన్ ఉంటాడు అనే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ టైంలో ఈస్ట్ డైరెక్షన్లో సన్ ఉంటే సన్ ఉన్న డైరెక్షన్కి సూర్యుడు ఉన్నటువంటి వ్యతిరేక దిశలో నీడ ఉంటుంది. అంటే నీడ ఎక్కడ ఉంటుంది మరి? సో నీడ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే సో మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే కదా. ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఐడియా ఉంది అని అంటే ఈ క్వశ్చన్ని మనం సెకండ్స్లో చేయొచ్చు, అసలు పెన్ లేకుండా క్లోజ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ మనకి కుడివైపున కానీ ఎడమ వైపున కానీ నీడ పడుతుందని చెప్తాడనమాట. కానీ అది ఎవరికి కుడివైపున ఎవరికి ఎడమ వైపున అనేది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే. అమిత్కి కుడివైపున నీడ పడుతుందంట. నేను ఇక్కడ అమిత్ని నోట్ చేస్తున్నాను. అమిత్ అనే పర్సన్కి ఎడమ వైపున నీడ పడుతుంది, కుడివైపున నీడ పడుతుంది. సారీ, అమిత్కి ఎటువైపు పడుతుంది నీడ? కుడివైపు. ఓకే కదా. రైట్ సైడ్లో నీడ ఉందన్నమాట అమిత్కి. మరి అసలు యాక్చువల్లీ సూర్యోదయ సమయంలో నీడ పడేది ఎక్కడ? వెస్ట్ డైరెక్షన్లో. ఓకేనా. అమిత్కి కుడివైపే నీడ పడుతుంది. అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసి పెట్టా. కానీ మరి సూర్యోదయ సమయంలో ఎట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ సో షాడో ఫెల్స్ ఆన్ వెస్ట్ డైరెక్షన్. వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది షాడో. ఓకే కదా. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈయన నార్త్కి ఫేస్ చేస్తే కుడివైపు వెస్ట్ డైరెక్షన్ ఉంటుందా, సౌత్కి ఫేస్ చేస్తే కుడివైపున వెస్ట్ డైరెక్షన్ ఉంటుందా అనేది మనం డిసైడ్ చేయాలి. దీనికోసం డైరెక్ట్గా డిసైడ్ చేయొచ్చు, ఎవ్రీ టైం ఈ డయాగ్రామ్ని డ్రా చేసుకోకూడదు అనమాట. ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి, నార్త్ నుంచి కుడివైపుకి వెళ్తే ఉందా పడమర దిశ? లేదు. అంటే నార్త్ కాదు. మరి నార్త్ కాదంటే కంపల్సరీ సౌత్ అవ్వాలి కదా. మరి సౌత్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నార్త్ నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సౌత్ డైరెక్షన్
ఈ ప్లేస్ నుంచి నేను ఇప్పుడు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నా, ఈ పాయింట్లో ఉండి నేను సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నా. అక్కడ నుంచి ఇప్పుడు నేను కుడివైపునకు తిరిగితే పడమర దిశ వైపు తిరిగినట్లే కదా. సో అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, సౌత్ డైరెక్షన్కి ఫేస్ చేస్తేనే ఈయన నీడ కుడివైపున పడుతుంది, అది కూడా వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. మరి ఇప్పుడు అమిత్ ఫేస్ చేసిన డైరెక్షన్ ఏంటంటే సౌత్ డైరెక్షన్. మరి సౌత్ డైరెక్షన్ దక్షిణం అనేది ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే కదా, రైట్. ఇది 126 క్వశ్చన్. యాజ్ ఇట్ ఈజ్ ఇదే కాన్సెప్ట్ అనేది మనం సన్ రైజెస్ టైంలో కూడా మనం తీసుకుంటాం. కాకపోతే సన్ రైజ్ టైంలో ఏమవుతుందంటే సన్ ఏమో వెస్ట్ డైరెక్షన్లో ఉంటాడు, షాడో ఏమో ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇవి రెండు షఫల్ అవుతాయి అన్నమాట. ఓకే కదా, రైట్. నెక్స్ట్ 127 క్వశ్చన్ నెంబర్. ఇఫ్ 10 days బిఫోర్ ఎస్టర్డే వాస్ మండే దెన్ వాట్ విల్ బీ ద 5th డే ఫ్రమ్ టుడే అని ఇచ్చింది అనమాట. ఓకే కదా, ఒకవేళ నిన్నకు 10 రోజుల ముందు సోమవారం అయితే ఈ రోజు నుండి 5వ రోజు ఏమవుతుంది అనేది ఇక్కడ ఇచ్చిండు. రైట్, చూడండి ఈ క్వశ్చన్లో నిన్న అని ఇచ్చిండు. నిన్న అని అంటే ఈ రోజు నుంచి ఒక రోజు ముందుకు వెళ్ళాలి మనం, అంతే కదా. ఒక రోజు ప్లస్ నిన్నకు 10 రోజుల ముందు అని అంటే ఏం చేయాలి, 1 day ప్లస్ 10 days తీసుకోవాలి. అంటే ఈ రోజు నుంచి 11 రోజులు వెళ్ళిపోయినాం, 10 రోజుల ముందుకు వెళ్ళిపోయినాం. అంటే నిన్నకు 10 రోజుల ముందు అంటే 11 రోజులే కదా వెళ్ళిపోయినాం. నెక్స్ట్ సోమవారం అంట. సోమవారం అయితే ఈ రోజు నుండి 5వ రోజు అని ఇచ్చిండు అనమాట. ఈ రోజు నుండి 5వ రోజు అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా 5 రోజుల తర్వాత ఓకేనా, 5 రోజుల తర్వాత అనే పదాన్ని యూజ్ చేస్తే +5 చేయాలి. మనము 5వ రోజు ఓకేనా, 5వ రోజు అని మెన్షన్ చేస్తే దాన్ని మనం ఏం చేయాలంటే 5 - 1 చేసి 4 రోజులే తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా, మరి ఇక్కడ చూడండి నిన్నకు అని అంటే ఒక డే తీసుకున్నాం, 10 రోజుల ముందు అని అంటే ఒక రోజుకి నిన్నకి 10 రోజుల ముందుకు వెళ్ళిపోయినాం. మరి ఈ రోజు నుండి 5వ రోజు అని అంటే సో 5వ రోజు అంటే ఇక్కడ కాన్సెప్ట్ చెప్పే కదా, 5 - 1 4 తీసుకోవాలి, +4 తీసుకున్నాం. టోటల్ ఏమవుతుందంటే అంటే ఈ రోజుని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం సోమవారం నుంచి మనం ఇక్కడ ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. 10 + 1 11 + 4 15 ఆడ్ డేస్ అవుతాయి. మరి ఆడ్ డేస్ అనేవి అందరికీ తెలుసు కదా, ఆడ్ డేస్ అనేవి 0 నుంచి 6 దాకానే ఉంటాయి, కానీ మోర్ దాన్ 6 ఉండడానికి ఛాన్సెస్ లేదు. సో ఇక్కడ చూడండి 10 మనకి 1 నిన్నకు అని అంటే నిన్న కోసము ఒక 1 నెంబర్ తీసుకున్నాం, 10 రోజుల ముందు అంటేనేమో 10 తీసుకున్నాము. ఇక్కడ 5వ రోజు అని అంటే 5 - 1 4 తీసుకున్నాము. మొత్తం యాడ్ చేసుకుంటే 10 + 1 11 + 4 15 15/7 అంటే ఆడ్ డేస్ అనుకుంటున్నాం మనం. 15 డేస్లో 1 ఆడ్ డే అనేది మిగిలింది. ఆ 1 ఆడ్ డేని ఇక్కడ మనం సోమవారంకి యాడ్ చేసి ఏమైందంటే అది మంగళవారం అయింది. మంగళవారం ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, రైట్. 128. If it was Saturday on 10 January 2010 then what day would be on 10 January 2029 అని ఇచ్చింది. ఓకేనా, ఒకవేళ 10 జనవరి 2010 శనివారం అయితే 10 జనవరి 2029 ఏ మగును అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇట్లాంటి క్వశ్చన్స్లో చూడండి 10 జనవరి అని సేమ్ మంత్ సేమ్ డేట్ ఉన్నాయి, కానీ ఇయర్స్లో చేంజ్ కనిపిస్తుంది. హైయెస్ట్ ఇయర్ తీసుకోండి 2029, హైయెస్ట్ ఇయర్ 2029. నెక్స్ట్ లీస్ట్ ఇయర్ 2010 తీసుకుందాం. ఓకేనా, ఈ రెండింటికి ఇప్పుడు డిఫరెన్స్ కావాలి మనకి. 29కి 10కి డిఫరెన్స్ ఏమవుతుంది, 19 అవుతుంది. ఓకేనా, సో ఇది అంటే 2010 నుంచి మనం ఎక్కడికి వెళ్ళామని అంటే 2019 దాకా సేమ్ డేట్ దాకా వెళ్ళాం. సో ఇప్పుడు ఈ పీరియడ్లో ఈ ఇయర్స్ పీరియడ్లో అసలు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 19 నుంచి 10 డిఫరెన్స్ 19 ఉంది. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటే మనకు ఒక ఆడ్ డేస్ అనేవి యాడ్ చేసుకోవాల్సిన క్లారిటీ వస్తుంది. ఓకేనా, 10 తర్వాత ఏమొస్తుంది, 2010 తర్వాత 10 నుంచి 29 దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి 2 అనే లీప్ ఇయర్ వస్తుంది. 2012 తర్వాత 2016 తర్వాత ఏమవుతుంది 2020 తర్వాత 2024 తర్వాత 2028. టోటల్ మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే సో 5 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 5 లీప్ ఇయర్స్ అని అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఇంక్లూడ్ అయి ఉంటే అంటే February 29th ఈ బిట్వీన్ డేట్స్లో ఇంక్లూడ్ అయి ఉంటే అన్ని ఆడ్ డేస్ని దీనికి యాడ్ చేయాలన్నమాట. సో 19 + 5. సో 19 + 5 అంటే ఏమవుతుంది 24. సో 24/7 అంటే ఏమవుతుంది, సో ఇక్కడ మనకి 3 ఆడ్ డేస్ అనేది వస్తుంది. 3 ఆడ్ డేస్. ఆ 3 ఆడ్ డేస్ ఇక్కడ ఇచ్చినటువంటి గివెన్ డే ఏముంది చూడండి, శనివారంకి యాడ్ చేస్తే సాటర్డేకి యాడ్ చేస్తే శనివారంకి +3. సో మనకి ఏమవుతుందంటే ఆదివారము, సోమవారము, మంగళవారం అనేది అవుతుంది. ఓకేనా, సో మనం మంగళవారము అనేది ట్యూస్డే కదా, అది ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి. ఓకేనా, ట్యూస్డే అనేది ఫస్ట్ ఆప్షన్లో, మంగళవారం అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే కదా, రైట్. చూడండి ఎప్పుడైనా కానీ మనకి డేట్స్ సేమ్ ఉండి మంత్స్ సేమ్ ఉండి ఇయర్స్లో డిఫరెన్స్ కనిపించినప్పుడు హైయెస్ట్ ఇయర్లోంచి లీస్ట్ ఇయర్ని మనం డిఫరెన్స్ తీసుకున్న తర్వాత
లీస్ట్ ఇయర్ నుంచి హైయెస్ట్ ఇయర్ దాకా లీప్ ఇయర్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ఇయర్స్ ఉంటే కాదు, ఆ ఇయర్స్కి సంబంధించినటువంటి ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయి ఉండాలి. మరి ఆ ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయి ఉన్నాయా అంటే ఉన్నాయి కదా. సో ఇక్కడ జనవరి నుంచి అండ్ జనవరి దాకా ఉన్నాయని అంటే 2028 జనవరి ఉంది అండ్ అక్కడ నుంచి 10 జనవరి 2029 దాకా వెళ్ళింది అని అంటే అది కంప్లీటెడ్గా ఉంది. ఈ ఫిబ్రవరి 29 ఈ ఇయర్ ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయింది, ఈ ఇయర్ది ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయింది అప్ టు 2028. 5 ఆడ్ డేస్ ఉన్నాయి కదా, 5 ఆడ్ డేస్ని ఇక్కడ యాడ్ చేస్తే మనకి 24 వచ్చింది, 3 ఆడ్ డేస్ అనేవి వచ్చినాయి. ఇది చేసే ప్రాసెస్ చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది కూడా. రైట్, నెక్స్ట్ చూడండి. ఒకవేళ 20 ఫిబ్రవరి 2004 శుక్రవారం అయితే 20 మార్చి 2017 తేదీన ఏ వారం వస్తుందని ఇచ్చింది అనమాట. ఇక్కడ చూడండి 20 ఫిబ్రవరి 20 మార్చ్ అనేది ఉంది. డేట్స్ ఏమున్నాయి కానీ మంత్లు చేంజ్ అయిపోయినాయి. 2004 ఉంది, 2016 ఉంది. అంటే ఇక్కడ మనకి ఇయర్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. సో ఇట్లాంటి ప్రాసెస్లో మన దగ్గర ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 ఫిబ్రవరి 2004 శుక్రవారమా కాదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. శుక్రవారమా కాదా అనేది ఐడెంటిఫై చేయాలి. మరి అట్లాంటి క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే 20 ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 2004 అనేది ఇక్కడ మనకి శుక్రవారమా కాదని చెప్పాలి అని అంటే మన దగ్గర ఒక ఫార్మాట్ ఉంది. అదేంటంటే డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 అనే ఫార్మాట్ ఉంది. మనం ఈ ఫార్మాట్లో అప్లై చేయాలని తెలుసు మనకి. ఓకేనా. సో డేట్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నట్టు, మంత్ కోడ్స్ అంటే మన దగ్గర మంత్ కోడ్స్ ఇట్లా ఉన్నాయి కదా, 144 ఓకేనా, 025 036 అండ్ 146 ఇవి మంత్ కోడ్స్. తర్వాత ఇయర్ అంటే ఇదే ఇయర్ 2004 అనేది ఉంది, దాంట్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అని అంటే మీరు లాస్ట్ 2 డిజిట్స్గా తీసుకున్నటువంటి ఈ ఇయర్ని బై 4 చేసి అక్కడ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 20 మార్చ్ సెంచరీ కోడ్ అనేది ఉంది. సెంచరీ కోడ్ అనేది ఇక్కడ మనకి 2000తో స్టార్ట్ అవుతుంది కాబట్టి కోడ్ని మనం 6గా తీసుకోవచ్చు. అంటే చూడండి ఈ ప్రాసెస్ దీనికి అప్లై చేద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది డేట్ అనేది ఏముంది అంటే 20 ఉంది, 20. మరి ఫిబ్రవరి మంత్ కోడ్ ఏమవుతుంది, ఫిబ్రవరి మంత్ కోడ్ యాక్చువల్లీ 4. ఇవన్నీ కూడా మంత్ కోడ్స్, బట్ లీప్ సంవత్సరంలోనేమో కోడ్స్ మారిపోతుంది. 1కి ముందు నెంబర్ ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ చూడండి 1కి ముందు నెంబర్ 0, 4కి ముందు నెంబర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఈ 4 అనేదేమో సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి కోడ్, లీప్ సంవత్సరంలో అయితేనేమో 3 అవుతుంది. జనవరి కోడ్ అనేది 1. సో ఇది మనకి లీప్ ఇయర్లో అయితేనేమో దాని ప్రీవియస్ నెంబర్ 0గా మారిపోతుంది. మరి 2004 లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ కోడ్ తీసుకోవాలి, ఫిబ్రవరి కోడ్ 3 ప్లస్ ఇయర్ అనేది 2004 ఉంది. ఇప్పుడు ఇయర్ 2004లో ఇయర్గా తీసుకోవాల్సింది లాస్ట్ 2 నెంబర్స్నే. లాస్ట్ 2 నెంబర్స్ 4 కాబట్టి 4 తీసుకున్నా. ఓకే. సో మరి నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే ఇక్కడ చూడండి ఈ లాస్ట్ 2 నెంబర్స్ని ఇయర్గా తీసుకున్నాం కదా, లాస్ట్ 2 నెంబర్స్ని ఇయర్గా తీసుకున్నాం. ఆ లాస్ట్ 2 నెంబర్స్ని ఏం చేయాలంటే బై 4 చేయాలి. అది ఎన్నిసార్లు కట్ అవుతుందో ఆ నెంబర్ తీసుకోవాలి, ఒకటేసారి కట్ అవుతుంది. సో 1 తీసుకున్నాను. మరి సెంచరీ కోడ్ అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ, 2000తో స్టార్ట్ అయితేనేమో 6గా తీసుకుంటున్నాం. ఇక్కడ 1900 అయితేనేమో 0గా తీసుకున్నాం. అంటే 1800 అయితేనేమో ఇక్కడ 6420. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 6420గా తీసుకున్నాం. 1800కి 2 వస్తుంది. ఇట్లా ప్రీవియస్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే 0 + 2 2 వస్తుంది, 2 + 2 4 అవుతుంది, 4 + 2 6 అవుతుంది. బాటమ్ సైడ్లోకి అయితేనేమో -2 అవుతుంది. సో అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సెంచరీ కోడ్ అనేది 20తో స్టార్ట్ అయింది కాబట్టి మనం కోడ్ని 6కి తీసుకోవచ్చు. ఇదంతా మనం బేసిక్స్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో బై 7 చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ ప్యాటర్న్లో డేట్, మంత్ కోడ్, ఇయర్, నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 చేసినాం. దీన్ని మొత్తం యాడ్ చేసి బై 7 అన్నా చేయొచ్చు, లేదు అంటే ఎక్కడికక్కడ మనం దాన్ని 7తో క్యాలిక్యులేట్ అయ్యేవన్నీ కూడా కట్ చేయొచ్చు అనమాట. ఓకే కదా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసి బై 7 చేయొచ్చు, లేదు అని అంటే మనం కట్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. 4 + 3 7 కట్ అయిపోయింది, 6 + 1 7 కట్ అయిపోయింది, 20. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 20ని తీసుకున్నట్లయితే ఈ 20లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 14 పోతే 6 మిగులుతుంది. 6 అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రైడేని చూపిస్తుంది అనమాట, శుక్రవారం. యాక్చువల్లీ మనకి ఏమవుతుందంటే ఈ డేట్లో 20 ఫిబ్రవరి 2004 అనేది శుక్రవారం అనేది వచ్చింది. ఓకేనా. సో అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 20 ఫిబ్రవరి ఉంది, 20 డేట్ తీసుకున్నాను, ఫిబ్రవరి కోడ్ ఏముంది 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ అనేది 4 తీసుకున్నా. 4 ఇయర్స్లో ఇక్కడ చూడండి 4 ఇయర్స్లో కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే 1 తీసుకున్నా. సెంచరీ కోడ్ 6 తీసుకున్నా. 6 + 1 కట్ అయిపోయింది, 4 + 3 7 కట్ అయిపోయింది. అండ్ 20లో 14 పోతే 6 శుక్రవారం అనేది వచ్చిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు 20 మార్చ్ 2016 తీసుకుందాం. 20 మార్చ్ 2016 అంటే 20 +
మార్చ్ అనేది ఉంది కదా, మార్చ్ 2016 అంటే మార్చ్ మంత్ కోడ్ ఏమి ఇక్కడ చేంజ్ లేదు, 4 తీసుకుందాం. మరి 16 చెక్ చేసుకున్నట్లయితే ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ని 16 తీసుకున్నాను. ప్లస్ మనకి ఇక్కడ యాక్చువల్లీ మనం చేంజ్ చేసుకున్నట్లయితే 16ని బై 4 చేస్తే ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో ఆ నెంబర్ని తీసుకోవాలి. 16 బై 4 చేస్తే ఏమవుతుందంటే 4 టైమ్స్ కట్ అవుతుంది. మరి 2000తో ఉంది కాబట్టి 6 తీసుకున్నాను. సెంచరీ కోడ్ అనేది బై 7 చేశా. మరి ఇక్కడ కూడా మనం చేసేటప్పుడు యాడ్ చేసి బై 7 చేయొచ్చు, లేదు అంటే ఎక్కడ నెంబర్స్ 7తో కట్ అవుతున్నాయో ఆ నెంబర్స్ని కూడా కట్ చేసేయచ్చు అనమాట. ఓకే రైట్. ఇక్కడ చూడండి 6 + 4 10 + 4 6 + 4 10 10 + 4 14 కట్ అయిపోయింది. నెక్స్ట్ 2016 అంటే ఏమో 36 అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనేది వచ్చింది, ఆడ్ డే అనేది 1. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 6 మిగిలింది, దాన్ని శుక్రవారంగానే తీసుకున్నాడు. మరి 1 మిగిలింది అని అంటే 1 దేన్ని సూచిస్తుంది అని అంటే ఇక్కడ ఆదివారాన్ని సూచిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 6 అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే శుక్రవారం కాకుండా వేరే రోజుగా మార్చి ఇచ్చినట్లయితే మనం కూడా మార్చి చెప్పాలి. ఇప్పుడైతే మనకి ఇక్కడ మార్చడానికి ఇక్కడ ఏమన్నా ఛాన్స్ ఉందా అని అంటే ఏం లేదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అక్కడ వచ్చేటువంటి నెంబర్నే ఇచ్చింది కాబట్టి దాన్నే వేసేసుకున్నాం. మనకు కూడా ఇక్కడ 1 ఆడ్ డే మిగిలింది కాబట్టి 1 అని అంటే ఆదివారంగా తీసుకున్నాం. ఎప్పుడు అంటే 144 కోడ్స్ యూస్ చేసినప్పుడు ఆదివారం కోడ్ అనేది 1 అవుతుంది. అండ్ ఎండ్ అయ్యేది మాత్రం 0 తోటి 1 2 3 4 5 6 అనమాట. ఇది సోమవారము, ఇది మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం అండ్ శనివారం. ఓకేనా. సో అంటే శుక్రవారం 6 అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి అక్కడ ఏం చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ దాన్నే తీసుకున్నాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 130. A is 10th from the top, B is 15th from the bottom, C is 18th from the top. If C is exactly between the two, then how many persons are there? A పై వైపు నుంచి 10వ స్థానంలో కలడు, B క్రింది వైపు నుంచి 15వ స్థానంలో కలడు, C పై వైపు నుండి 18వ స్థానంలో కలడు. ఒకవేళ C అనే వ్యక్తి A మరియు Bలకు సరిగా మధ్యన ఉన్నట్లయితే మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక నిలువు వరుసలో తీసుకున్నట్లయితే ఇట్లా వర్టికల్ రోలో తీసుకుందాం. ఏ అనే పర్సన్ 10th ప్లేస్ అంట టాప్ సైడ్ నుంచి. నెక్స్ట్ బి అనే పర్సన్ ఏమో కింది వైపు నుంచి, బి అనే పర్సన్ ఏమో క్రింది వైపు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు, 18వ బి అనే వ్యక్తి ఏమో కింది వైపు నుంచి 15వ స్థానంలో ఉన్నాడు అంట. 15 బి ప్లేస్ ఇది. ఓకేనా. సో మరి ఇప్పుడు సి అనే వ్యక్తి పై వైపు నుండి 18వ స్థానంలో ఉన్నాడు అంటే సి అనే వ్యక్తి ఏని క్రాస్ చేసుకొని ఉన్నాడు అనమాట. సి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకుంటున్నా. సి అనే వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే చూడండి క్లియర్లీ మీరు, సి అనే వ్యక్తి పై వైపు నుండి 18వ స్థానంలో ఉన్నాడు, పై వైపు నుంచి 18వ స్థానంలో ఉన్నాడు. అది కూడా ఆయన ఎట్లా ఉన్నాడు అంటే ఏ బీలకు సరిగా మధ్యలో ఉన్నాడు అనమాట, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నాడు. ఓకేనా. ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒక పాయింట్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకున్నట్లు అదైతే ఏమవుతుందని అంటే ఇప్పుడు ఏకి బీకి మధ్యలో ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, బి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఏకి బీకి మధ్యలో 5 వ్యక్తులు ఉన్నారు అని అంటే, లేదంటే 2 వ్యక్తులు ఉన్నారంటే ఇట్లా తీసుకోవచ్చు 1 2 మెంబర్స్గా. ఏకి బీకి మధ్యలో 2 మెంబర్స్ ఇట్లా తీసుకున్నాం అంటే ఇప్పుడు ఏ నుంచి బి ఎన్నో స్థానంలో ఉన్నాడంటే 3వ స్థానం అని చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు ఏ నుంచి బి ఎన్నో స్థానంలో ఉన్నాడంటే 3వ స్థానం అని చెప్తాం. అదే ఏకి బీకి మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే 2 వ్యక్తులే అని చెప్తాం అనమాట. అంటే చూడండి ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ నుంచి బి ఎన్నో స్థానంలో ఉన్నాడని చెప్పాలి అంటే పర్సన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని +1 చేసి చెప్పాలన్నమాట. పర్సన్స్ +1 ఏమవుతుందంటే ప్లేస్, ఆయన ఎన్నో స్థానంలో ఉన్నాడనేది తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఐడియా ఉంటే దీన్ని సింపుల్గా క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్థానం, ఆయన ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడో తెలిస్తే అందులోంచి -1 చేస్తే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమందో చెప్పొచ్చు అనమాట. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ గురించి చెప్పొచ్చు. ఈ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ మీకు ఐడియా ఉండాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఏ నుంచి బి 3వ స్థానంలో ఉండడం చెప్పొచ్చు. మరి ఏకి బికి మధ్యలో 2 వ్యక్తులు. నేను దీనికి ఇది అప్లై చేసిన చూడండి, ఇక్కడ పర్సన్స్ ఉన్నది ఇద్దరు +1 చేస్తే 3వ స్థానంలో ఉండడం తెలుస్తుంది. నెక్స్ట్ ఏకి బికి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. ఓకేనా. 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు అని అంటే +1 చేస్తే ప్లేస్ తెలిసింది. మరి ఏ నుంచి బి ఏ ప్లేస్లో ఉన్నాడంటే 3వ ప్లేస్లో ఉన్నాడు, ప్లేస్ తెలిసింది. ప్లేస్ -1 చేస్తే పర్సన్స్ వచ్చారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ నుంచి బి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 3 -1 చేస్తే 2 పర్సన్స్ అని తెలిసింది. సేమ్ అదే పాయింట్ని ఇక్కడ అప్లై చేసిన. మరి ఏ నుంచి బి ఎన్నో స్థానంలో ఉన్నాడంటే 10 8వ స్థానంలో ఉన్నాడంటే మధ్యలో ఎంతమంది ఉంటారు, 7 మెంబర్స్ ఉంటారు. మరి సి నుంచి 8 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉంటే ఇక్కడ కూడా అంత డిస్టెన్స్లో ఉండాలి కదా, సమాన దూరాల్లో ఉండాలని చెప్పింది అనమాట. ఎందుకంటే ఏ మరియు బీలకు సరిగా మధ్యన ఉన్నట్లయితే అని అన్నాడు. ఇది అరేంజ్మెంట్ అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తే మన టోటల్ అనేది వస్తుంది.
మరి చూడండి ఇంక్లూడింగ్ సి ఏమవుతుందంటే 7 7 14 + 1 15 15 ఒక 15 ఇక్కడ చూడండి ఇది ఒక 15 మెంబర్స్. మరి ఇక్కడ నుంచి ఇంతవరకు చెక్ చేసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సి 15 మెంబర్స్ ఉన్నారు. ఆ 15 మెంబర్స్ని యాడ్ చేసా ప్లస్ టాప్ సైడ్ నుంచి 10 ప్లేస్లో ఏ ఉన్నాడు అనమాట. మొత్తం యాడ్ చేసుకుంటే ఏమవుతుంది 15 + 15 30 + 10 45 మెంబర్స్ అవుతున్నారు. మరి 45 ఎక్కడ ఉంది చూడండి 45 ఓకేనా. సో ఇక్కడ చూడండి 15 ఏమో ఇక్కడ బి నుంచి బాటమ్ సైడ్లో ఉన్నాడు. అండ్ టోటలీ మనకి తీసుకున్నట్లయితే 15 + 15 30 + 10 40 మెంబర్స్. ఇది స్మాల్ కరెక్షన్, ఇది 40 మెంబర్స్గా నోట్ చేసేసుకోండి. ఇది 40 అనేది ఎక్కడ ఉంది చూడండి థర్డ్ ఆప్షన్లో ఉంది 40 ఓకేనా. రైట్ నెక్స్ట్ 131. In a row, Nikhil is 8th from the left hand and Deepak is 9th from the right hand. If only Rohan is sitting exactly between the two, then what could be the minimum number of persons in the row అన్నాడు ఓకేనా. సో కనిష్ట సభ్యుల సంఖ్య అని అడిగింది అనమాట. ఇప్పుడు చూడండి కనిష్ట సభ్యుల మొత్తం అని అంటే మనకు ఒక కండిషన్ అనేది ఉంది. కనిష్ట సభ్యులు అవ్వాలి అంటే వాళ్ళు ఓవర్లాపింగ్ కండిషన్లో ఉంటారు అనమాట. కనిష్ట సభ్యులు అని అంటే ఓవర్లాపింగ్ కండిషన్. ఈ ఓవర్లాపింగ్ కండిషన్ అంటే మనకి ఏంది అనేది ఒక ఐడియా తీసుకుందాం చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లా ఉండొచ్చు, మనకి నిఖిల్ అండ్ దీపక్ ఉన్నారు అనమాట. ఇట్లా నిఖిల్ ఇక్కడ ఉన్నాడు, దీపక్ ఏమో ఇక్కడ ఉన్నాడు అనమాట ఓకే. సో ఇట్లా తీసుకున్నప్పుడు దీన్ని ఓవర్లాపింగ్ కండిషన్ కాదు, నాన్ ఓవర్లాపింగ్ కండిషన్ అంటాం. బట్ ఓవర్లాపింగ్ కండిషన్లో ఎట్లా ఉంటుందంటే నిఖిల్ ఏమో ఇక్కడ ఉంటాడు, నిఖిల్ నెక్స్ట్ దీపక్ అయితేనేమో ఇక్కడ ఉంటాడు అనమాట, దీపక్ ఓకే. సో మరి నిఖిల్ ఎన్నో స్థానంలో ఉన్నాడు అంటే ఇక్కడ క్లియర్లీ మనకి ఏమవుతుందంటే చూడండి 8వ స్థానంలో ఉన్నాడు. నిఖిల్ 8వ స్థానంలో ఉన్నాడు ఎడమ వైపు నుండి. దీపక్ ఏమో కుడివైపు నుండి 9వ స్థానంలో ఉన్నాడు. అంటే నిఖిల్ వైపు వెళ్తున్నప్పుడు మనం కౌంట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దీపక్ని క్రాస్ చేసుకొని దాటుకుంటూ వెళ్తున్నాం. అదే దీపక్ని ఇట్లా కౌంట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు దీపక్ కన్నా ముందుగా నిఖిల్ ఉంటున్నాడు, నిఖిల్ని మనం దాటుకుంటే ఇక్కడ దాకా వచ్చినాం. నెక్స్ట్ ఒకవేళ రోహన్ ఒక్కడు మాత్రమే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే, ఒక్కడే ఉన్నాడంట రోహన్ అనే పర్సన్ వీళ్ళ మధ్యలో, ఇది కండిషన్. మరి ఇట్లాంటి కండిషన్స్లో మనకి మినిమం టోటల్ చెప్పాలి అని అంటే ఏం లేదు చూడండి, ఈ రెండు టోటల్స్ని యాడ్ చేసి మైనస్ మిడిల్ మెంబర్స్ చేయాలి అండ్ నిఖిల్ అండ్ దీపక్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దానికి ఒక కాన్సెప్ట్ కూడా చెప్పినాం మనం క్లాస్ రూమ్స్లో. సో అదేంటంటే కనిష్ట మొత్తము లేదా మినిమం టోటల్ ఇచ్చినప్పుడు ఓకేనా. సో ఆ 2 ర్యాంక్స్ యాడ్ చేయాలి. సో దాన్ని మనం ఈ 2 ర్యాంక్స్ని యాడ్ చేసేటప్పుడు ఎక్స్ వైగా కూడా తీసుకోవచ్చు. 2 ర్యాంక్స్ని యాడ్ చేసేటప్పుడు ఓకేనా. సో 2 ర్యాంక్స్ యాడ్ చేసేటప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే బోత్ ర్యాంక్స్ అనమాట. ఇదొక ర్యాంక్ ఇదొక ర్యాంక్. మైనస్ మిడిల్ మెంబర్స్ -2 అని చెప్పినాం అనమాట ఓకేనా. ఇప్పుడు కనిష్ట సభ్యుల సంఖ్య అనేది చెప్పినప్పుడు ఎక్స్ అంటే ఒక ర్యాంక్, అదేముంది 8 తీసుకున్నాను, ప్లస్ ఇంకొక ర్యాంక్ అనేది 9 దీపక్ వై వాల్యూగా తీసుకున్నాం. మైనస్ మిడిల్ మెంబర్స్ అంటే 1 మెంబర్ ఉన్నాడు, ప్లస్ 2 మెంబర్స్ అంటేనేమో నిఖిల్ అండ్ దీపక్ ఇద్దరు కూడా మనకి ఇక్కడ డబుల్ టైం కౌంట్ అవుతుంటారు కాబట్టి వాళ్ళని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఓకేనా. సో మరి ఇద్దరిని మనం -2 చేసేసేద్దాం, ఇది కండిషన్ ఓకేనా. అది ఎట్లా వస్తుంది అనేది మనం ఈ డయాగ్రామ్లో కూడా చూడవచ్చు. సో ఫస్ట్ అయితే 17 అండ్ -3 ఏమవుతుందంటే 14 అవుతుంది. 14 ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే. ఇది ఎట్లా అని అంటే నిఖిల్ని మనం కౌంట్ చేసేటప్పుడు దీపక్ని కౌంట్ చేస్తున్నాం. సో అంటే దీపక్ని ఒకసారి మైనస్ చేసేయాలి అండ్ దీపక్ని కౌంట్ చేసేటప్పుడు నిఖిల్ని కూడా కౌంట్ చేసేస్తున్నాం కాబట్టి సో ఆల్రెడీ కౌంట్ అయిన పర్సన్స్ డబుల్ టైం కౌంట్ చేస్తున్నాం కాబట్టి నిఖిల్ అండ్ దీపక్ని మైనస్ చేయాలి కాబట్టి -2 చేసినాం. మరి ఈ మిడిల్ పర్సన్ని నిఖిల్ని కౌంట్ చేసేటప్పుడు కౌంట్ చేస్తున్నాం, ఇదే మిడిల్ పర్సన్ని దీపక్ని కౌంట్ చేసేటప్పుడు కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా -1 చేసేసేసినాం ఓకేనా. మరి టోటల్ ఏమవుతుందంటే 8 + 9 -2 అవుతుంది ఓకే. ఇది మనకి మినిమం టోటల్ అవుతుంది. మినిమం టోటల్ అనేది ఇక్కడ చెప్పాలి అంటే ఓవర్లాపింగ్ కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేసి చెప్పాలి మనం ఓకే కదా. రైట్. ఆంగ్ల అక్షరమాలలోని కుడి చివరి నుండి 3వ అక్షరంకు మరియు కుడివైపు చివరి నుండి 21వ అక్షరంకు మధ్యగల అక్షరం ఏది అన్నాడు ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ అనేవి ఇట్లా ఉన్నాయి, ABC ... X Y Z ఇట్లా ఉంది ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమన్నాడంటే కుడివైపు చివరి నుండి 3వ అక్షరానికి, కుడివైపు చివరి నుండి 3వ అక్షరానికి, అదే కుడివైపు చివరి నుండి 21వ అక్షరానికి, అదే కుడివైపు చివరి నుండి 21వ అక్షరానికి మధ్యగల అక్షరం ఏందంటున్నాడు అనమాట. ఈ రెండింటికి అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ లెటర్ ఏందో కనుక్కోమన్నాడు ఓకేనా. రైట్. దీన్ని చేయాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి కుడివైపు చివరి నుండి అండ్ ఇక్కడ మనకు చెక్ చేసుకున్నట్లయితే
కుడివైపు చివరి నుండి 3వ అక్షరంకు మరియు కుడివైపు చివరి నుండి 21వ అక్షరం అని చెప్పింది అనమాట. ఓకేనా. సో మరి 3 + 21 చేద్దాం. 3 + 21 చేస్తే ఏమొచ్చింది 24/2 వచ్చింది. 12th ఆల్ఫాబెట్ అనమాట. ఎక్కడి నుంచి అది కుడివైపు చివరి నుండి ఫ్రమ్ ద రైట్ సైడ్ అండ్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రమ్ ద రైట్ సైడ్ అండ్ కుడివైపు చివరి నుంచి చెప్పాలి 12వ అక్షరాన్ని. యాక్చువల్గా మనకి 12వ అక్షరం అంటే ఏమవుతుంది ఇటువైపు నుంచి అయితేనేమో 12వ అక్షరం అంటే ఎల్. ఓకేనా. సో మరి ఎల్ అనేది మన ఆన్సర్ కాదు. ఎందుకనంటే ఎడమ వైపు నుంచి అడగట్లే కుడివైపు నుంచి అడుగుతున్నాడు. ఎప్పుడైనా చూడండి కుడివైపు నుంచి నీకు 12వ అక్షరం కావాలి లేదంటే కుడివైపు 5వ అక్షరం కావాలి అంటే సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని 27 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 27 - 12 చేస్తే ఏమొచ్చింది చూడండి 15 వచ్చింది. 15 ఇట్ మీన్స్ ఓ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓ అనేది ఇప్పుడు యాక్చువల్లీ చూడండి ఎడమ వైపు నుంచి 15వ అక్షరమే కుడివైపు నుంచి 12వ అక్షరం అవుతుంది. అందుకని మనం 27 నుంచి -12 చేసేసినాం అనమాట. నువ్వు ఏదైనా కానీ ఇక్కడ చూడండి కుడివైపు నుంచి 3వ అక్షరం ఎక్స్ అనమాట. మరి ఎక్స్ని చెప్పాలి అంటే ఏం చేయాలి 27 - 3 చేయాలి. 24 వచ్చింది. 24 అంటే ఎక్సే కదా, అట్లా చెప్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు 12th ఆల్ఫాబెట్ కుడివైపు చివరి నుండి చెప్పాలి అంటే 27 - 12 చేసినాం 15 ఓ అనేది వచ్చింది. ఓకే కదా. రైట్. 133 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 133. ఇఫ్ ఫస్ట్ అండ్ 26, 22nd and 25th, 3rd and 24th and so on letters of the English alphabet are paired, then which of the following pairs is correct అని వచ్చింది. ఓకే కదా. రైట్. చూడండి ఫస్ట్ 26th ఫస్ట్ దాన్ని 26th లెటర్ని యాడ్ చేసినాం. అది ఏమైంది చూడండి 27 అయింది. టోటల్ 27 అయింది. నెక్స్ట్ సెకండ్ 25th యాడ్ చేసినాం. 2 + 25th యాడ్ చేసినాం 27 టోటల్ వచ్చింది. 27 టోటల్ వస్తే వాటిని ఏమంటాం ఆపోజిట్ లెటర్స్ అని అంటాం. ఆపోజిట్ లెటర్స్. సో మనల్ని ఏమడిగిండు ఎగ్జామినర్ ఆపోజిట్ లెటర్స్ అనే క్రింది వానిలో ఏ జత సరి అయినది అన్నాడు. మరి GR అనేది ఆపోజిట్ లెటర్సా కాదు, అంటే అది మన ఆన్సర్ కాదు. CW ఆపోజిట్ లెటర్సా కాదు, అది ఆప్షన్ కాదు. IP అనేవి ఆపోజిట్ లెటర్సా కాదు. EV అనేవి ఆపోజిట్ లెటర్సా ఎస్ ఆపోజిట్ లెటర్స్ కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే రైట్. 134 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 134. ఆంగ్ల అక్షరమాలలోని ఏని మొదలుకొని ప్రతి ప్రత్యామ్నాయ అక్షరంను తొలగించిన ఎడమవైపు చివరి నుండి అక్షరంకు కుడివైపున గల 4వ అక్షరం మీద అన్నాడు. ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి ఆంగ్ల అక్షరమాలలోని ఏని మొదలుకొని ప్రతి ప్రత్యామ్నాయ అక్షరంను తొలగించిన అన్నాడు. ఇది ఇక్కడ ఉన్న కండిషన్. ఇక్కడ ఏ ఉంది, బి తీసుకున్నాను, C D E F G ఇట్లా తీసుకున్నాను, X Y Z ఇట్లా తీసుకున్నాను. ఓకేనా. సో మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చెక్ చేసుకోండి ఒకసారి. ఆంగ్ల అక్షరమాలలోని ఏని మొదలుకొని ప్రతి ప్రత్యామ్నాయ అక్షరం తొలగించినాడు. ఏను మొదలుకొని అని అంటే దీన్ని తీసుకోకూడదు, దీన్ని తీసుకోవాలి. మరి ఏ దగ్గర తీసుకోకూడదు అన్నాడు. దాని ప్రత్యామ్నాయం అంటే ఏమవుతుంది ఏ తర్వాత ప్రత్యామ్నాయం అంటే సిని తీసుకోకూడదు, డీని తీసుకోవాలి. ఓకేనా. ఇట్లా తీసుకుంటూ వెళ్తే ఎడమవైపు చివరి నుండి 4వ అక్షరానికి కుడివైపున గల 4వ అక్షరం అంట. ఓకేనా. ఇక్కడ చూడండి ఎడమవైపు చివరి నుండి 5వ అక్షరమునకు కుడివైపున గల 4వ అక్షరం అన్నాడు. ఓకేనా. ఇదే కండిషన్ చూడండి. ఇక్కడ ఉంది చూడండి. ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ లెటర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఈజ్ డిలీటెడ్ దెన్ విచ్ లెటర్ విల్ బి 4th టు ద రైట్ ఆఫ్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చింది అనమాట. ఓకే 5th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చిండు. క్లియర్లీ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఎడమవైపు చివరి నుండి 5వ అక్షరమునకు కుడివైపున గల 4వ అక్షరం అంటే ఏమవుతుంది ఇంకా ఎక్స్టెండ్ అయిపోతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మనం దీన్ని ఇంత ప్రాసెస్లో చేయాల్సిన అవసరం ఏం లేదు. సో సింప్లీ ఏం చేయాలంటే మనకు అక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ అనేది కనిపించింది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే యాడ్ చేయాల్సిందే. ఓకే. సో మరి 5 + 4 ఏమవుతుంది 9 అవుతుంది. 9th లెటర్ చెప్పాలి. ఎక్కడి నుంచి చెప్పాలి 9th లెటర్ అనేది. సో మనం కుడివైపున గల 4వ అక్షరం ఏదన్నాడు. సో అది ఎడమవైపు చివరిని ఇచ్చాడు. ఇంగ్లీష్లో అయితే ఎండింగ్లో ఉంటుంది ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చింది చూడండి. అంటే సో ఇట్లా మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎండ్ నుంచి వచ్చేటువంటి 9వ అక్షరం అని చెప్పాలి. మరి ఇప్పుడు మామూలుగా అయితే 9వ అక్షరం అంటే ఐ అని చెప్పొచ్చు. మరి ఐ మాత్రం మన ఆన్సర్ కాదు. ఓకేనా. అసలు లేదు కూడా ఆప్షన్లో అది. ఐ అని చెప్తే మన ఆన్సర్ రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో అంటే ఇప్పుడు అక్కడ మనకు ఉన్నటువంటి కండిషన్స్లో ఈ రెండు లెటర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ అనేది మిస్ అవుతుంది, సి అనేది మిస్ అవుతుంది అండ్ ఈ అనేది మిస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి చూడండి. ఇవన్నీ కూడా కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకుంటే 1 2 3 4 5
అంటే 6. ఇప్పుడు డి తీసుకున్నామంటే ఈ తీసుకోకూడదు, అంటే ఆడ్ నెంబర్స్వి తీసుకోకూడదు, మనం ఈవెన్ నెంబర్స్వి మాత్రమే తీసుకోవాలన్నమాట. ఈవెన్ నెంబర్స్వి మాత్రమే తీసుకోవాలి. మరి ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, ఇట్లా డిలీట్ చేసేసేస్తే ఏసీని వీటిని డిలీట్ చేస్తే ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, బి అవుతుంది. దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే చూడండి, 1 ఫస్ట్ లెటర్ 1 × 2, ఈవెన్ నెంబర్స్ అంటే 2 మల్టిపుల్సే కదా, 1 × 2 2 అంటే బి. నెక్స్ట్ సెకండ్ లెటర్ అంటే మరి సెకండ్ ఈవెన్ లెటర్ కదా, 2 × 2 ఏమవుతుంది 4, డి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఈవెన్ లెటర్ ఏమవుతుంది, 3 × 2 6 అంటే ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు 2 అంటే బి, 4 అంటే ఫస్ట్ లెటర్ మన దగ్గర ఉన్నది బి, సెకండ్ లెటర్ మన దగ్గర ఉన్నది డి, థర్డ్ లెటర్ మన దగ్గర ఉన్నది 6. ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు చూడండి, 9th లెటర్ చెప్పమన్నాడు. మరి 9 × 2 ఏమవుతుంది 18 అంటే ఏమవుతుంది ఆర్ అనేది ఎక్కడ ఉంచుకోండి, ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్. అంటే ఇవన్నీ జస్ట్ మనం ఈ ప్యాటర్న్లో చెప్పినాను. మనం చేయాల్సింది ఏంటంటే ఒక లెఫ్ట్ ఒక రైట్ సైడ్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. 9th లెటర్ చెప్పాల్సింది ఎక్కడ నుంచి అంటే ఎడమవైపు చివరి నుండి తీసుకుంటే అవి వరుసగా లేవు, కొన్ని లెటర్స్ మిస్ అయిపోయి ఉన్నాయి. అంటే మనకు అన్నీ కూడా చెక్ చేసుకుంటే ఈవెన్ నెంబర్డ్ ఆల్ఫాబెట్సే ఉన్నాయి. మరి ఈవెన్ నెంబర్డ్ ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ది ఏమవుతుందంటే బి అవుతుంది. 1 × 2 చేస్తే బి వచ్చింది, 2 × 2 చేస్తేనేమో 4 వచ్చింది, 3 × 2 చేస్తేనేమో 6 వచ్చింది, మరి 9 × 2 చేస్తే 18 వచ్చింది. 18 తీసుకున్న ఆర్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఈజ్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ దెన్ విచ్ లెటర్ విల్ బి 6th to the right of 4th to the left అని ఇచ్చాడు. ఒకవేళ ఆంగ్ల అక్షరమాలను తిప్పి రాసిన ఎడమ వైపు చివరి నుండి 4వ అక్షరం నాకు కుడి వైపున గల 6వ అక్షరం ఏది అన్నాడు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆంగ్ల అక్షరమాలను తిప్పి రాయడం అంటే ఇక్కడ జెడ్తో స్టార్ట్ చేయాలి. ZYX ఇట్లా తీసేసుకొని CBA ఇట్లా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా తీసుకోవాలి. యాక్చువల్లీ నేను ఏంటంటే ఆ అరేంజ్మెంట్ గురించి చెప్తున్నాను, మనం షార్ట్ మెథడ్లో చెప్పేసేసి ఇవన్నీ నోట్ చేయకుండా కూడా. సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఎడమ వైపు చివరి నుండి 4వ అక్షరం అంటే ఇక్కడ నుంచి చెప్పమన్నాడు. ఇట్లా ఎడమ వైపు చివరి నుండి 4వ అక్షరానికి కుడి వైపున గల అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి కదా, కుడి వైపున గల 6వ అక్షరం అంటే ఏం లేదు చూడండి, ఇట్లా చెప్పమంటున్నాడు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక దగ్గరేమో ఎడమ వైపు చివరి నుంచి లెఫ్ట్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది. మరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడేమో లెఫ్ట్ ఉంది, ఇక్కడేమో మనకి రైట్ ఉంది. లెఫ్ట్ రైట్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. మరి లెఫ్ట్ అండ్ రైట్ అంటే యాడ్ చేయాలి కదా. మరి రెండు నెంబర్స్ ఏమున్నాయి చూడండి, 4 6 ఉంది. 4 + 6 ఏమవుతుంది 10. 10th లెటర్ చెప్పాలి. కానీ 10th లెటర్ ఎక్కడి నుంచి చెప్పాలి, ఈ రివర్స్ చేసినప్పుడు వచ్చేటువంటి 10th లెటర్ అని చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ రివర్స్ చేసినప్పుడు వచ్చేటువంటి 10th లెటర్ అనేది చెప్పడానికి మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఇట్లా తీసుకుంటున్నాం మనం ABCXYZ. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఈ 10th లెటర్ ఎక్కడి నుంచి, కుడివైపు చివరి నుంచి చెప్పాలి. మరి కుడివైపు చివరి నుంచి ఇట్లా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 27 - 10 చేయాలి. 27 - 10 చేస్తే ఏమొస్తుంది 17. అంటే ఇప్పుడు ఈ కుడివైపు నుంచి 10వ అక్షరమైనా ఒకటే, ఎడమ వైపు నుంచి 17వ అక్షరమైనా ఒకటే. మరి 17వ అక్షరం ఏమవుతుంది, క్యూ అవుతుంది. ఓకేనా. సో మరి క్యూ అనేది ఎక్కడ నుంచి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది, క్యూ అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఇది మన ఆన్సర్. ఓకే కదా, రైట్. సో 136 చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 136. సో ఇప్పుడు 136లో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎట్లా సాల్వ్ చేయాలో చెక్ చేద్దాం చూడండి. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి. అసలు మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మన ఇన్ఫర్మేషన్లో ఈ లెటర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఏంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం చూడండి. ఓకే, ఇది కూడా ఈజియెస్ట్ క్వశ్చనే. సో ఇక్కడ మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ లెటర్స్ని అబ్జర్వ్ చేయండి. టు క్లోజ్ టు కాల్ ఈజ్ రిటర్న్ యాజ్ V2 E4 V3 E5 అనేది ఉంది. నెక్స్ట్ నాట్ మచ్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ రిటర్న్ యాజ్ P2 O5 K3 T9 అని ఉంది. నెక్స్ట్ అండ్ హెన్స్ డిమాండ్ ఫ్రీడమ్ ఈజ్ రిటర్న్ యాజ్ JF F7 H6 అనేది కనిపిస్తుంది. ఓకే కదా. సో ఇప్పుడు కోడింగ్ అనేది ఎట్లా అవుతుంది, ఈ కోడ్ని ఫస్ట్ మనం డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి క్లియర్లీ మనం చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే టూ క్లోజ్ టు కాల్ అని ఉంది, టూ క్లోజ్ టు కాల్ అనేది ఉంది. ఓకే కదా. సో ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా వచ్చినట్టుంది కాబట్టి నేను క్లియర్లీ ఏం చేస్తున్నా అంటే కొంచెం క్వశ్చన్ని నేను ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. మనం ఈ స్పేస్ మొత్తాన్ని దీనికోసం యూజ్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే T/2 క్లోజ్ టు కాల్, క్లోజ్ టు కాల్ అనేది ఉంది, క్లోజ్ టు కాల్ అనేది ఉంది. క్లియర్ కదా, రైట్. ఇట్లా ఉంది T/2 క్లోజ్ టు కాల్ అనేది ఉంది. యాజ్ రిటర్న్ యాజ్ V2 E4 V3 E5 ఇట్లా ఉందన్నమాట. V2 E4 V3
E5 ఉంది, V3 E5 ఉంది. ఓకే కదా, ఇట్లా కనిపిస్తుంది. సో అంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అసలు ఈ లెటర్స్ ఎట్లా తీసుకోవడో చెక్ చేద్దాం. క్లియర్లీ మనకి V అండ్ E కనిపిస్తున్నాయి. మనకి ఫస్ట్ ఈ లెటర్ ఎట్లా వచ్చిందో చెక్ చేద్దాం. చూడండి లెటర్స్ ఎట్లా వస్తున్నాయో చెక్ చేద్దాం. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, లెటర్స్ ఎట్లా వస్తున్నాయో చెక్ చేద్దాం. లెటర్స్ ఎట్లా వస్తున్నాయంటే ఈ లెటర్స్లో ఫస్ట్ లెటర్ ఏందో చూడండి. ఫస్ట్ లెటర్ చెక్ చేసినట్లయితే T అనేది ఉంది. టీకి ఏం చేసిండే +2 చేసిండు. T+2 అంటే ఏమవుతుంది 22V. ఓకేనా, సో V ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ C ఉంది. C తీసుకుంటే ఫస్ట్ లెటర్ తీసుకున్నాడు అనమాట. C+2 తీసుకుంటే C 3+2 5 E అనేది వచ్చింది. ఓకేనా, సో అంటే మీకు అందరికీ అండర్స్టాండ్ అయిపోయింది. లెటర్ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ లెటర్ తీసుకున్నాడు, ఆ ఫస్ట్ లెటర్ తీసుకొని ఆ లెటర్ని +2 చేస్తే V అనేది వచ్చింది. Tని +2 చేస్తే V వచ్చింది, Cని +2 చేస్తే E వచ్చింది, ఈ రెండు చోట్ల. బట్ ఈ నెంబర్స్ ఎట్లా వస్తున్నాయో చెక్ చేద్దాం. నెంబర్స్ని ఐడియా తీసుకోండి. ఈ నెంబర్స్ గురించి క్లారిటీ తీసుకుంటే ఈ సమ్ ఆఫ్ ద నెంబర్స్ అనమాట, అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్, టోటల్ నెంబర్స్ ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇక్కడ 3 లెటర్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 3 లెటర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమున్నాయి చూడండి 5 లెటర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, 5 లెటర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. క్లియర్ కదా, సో మరి ఇక్కడ 2 లెటర్స్, ఇక్కడ 4 లెటర్స్, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. క్లియర్లీ ఇక్కడ చెక్ చేసినట్లయితే ఆడ్ నెంబర్ అంటే టోటల్ అనేది స్ట్రింగ్ లెంత్ అనేది ఆడ్ నెంబర్ వస్తే ఏం చేస్తున్నాడు అంటే స్ట్రింగ్ లెంత్ అనేది ఆడ్ నెంబర్ వస్తే -2 చేస్తున్నాడు. సో అంటే వాటి టోటల్ లెటర్స్ ఆడ్ అయితేనేమో మనకి ఏం చేస్తున్నాడు అంటే ఆడ్ నెంబర్ వస్తేనేమో -1 చేస్తున్నాడు. మరి సపోజ్ టోటల్ లెటర్స్ ఈవెన్ అయితేనేమో +1 చేస్తున్నాడు. ఇది కండిషన్. ఓకేనా, రైట్. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 2 అనేది ఉంది. 2 అనేది తీసుకుంటే ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ అంటే ఏం చేయాలి 3 వచ్చింది. 3 - 1 తీసుకుంటే ఇఫ్ సపోజ్ 2కి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకుంటే 3 లెటర్స్ ఉన్నాయి మొత్తం. 3 లెటర్స్ -1 చేస్తే ఏమొస్తుంది 2 అనేది వచ్చింది. నెక్స్ట్ క్లోజ్ అనేది ఉంది, క్లోజ్ CLOSE ఉంది. మా టోటల్లీ ఎన్ని లెటర్స్ 5 లెటర్స్. 5 లెటర్స్ -1 చేస్తే ఏమొచ్చింది ఇక్కడ మనకు 5 లెటర్స్ -1 చేస్తే 4 అనేది వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి 3 లెటర్స్ ఈవెన్ నెంబర్, 3 లెటర్స్ ఆడ్ నెంబర్ -1 V2. నెక్స్ట్ టోటల్లీ 1 2 3 4 5 లెటర్స్ అనేది ఆడ్ నెంబర్ అంటే 5 - 1 4 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 2 లెటర్స్ +1 చేస్తే 3 అనేది వచ్చింది నెంబర్. 4 లెటర్స్ ఈవెన్ నెంబర్ అయితేనేమో +1. ఇక్కడ నేను నోట్ చేసా చూడండి టోటల్ లెటర్స్ అనేవి ఆడ్ నెంబర్స్ వచ్చినాయి అని అనుకోండి. యాడ్ చేసినప్పుడు అవి 4 లెటర్సా 5 లెటర్సా 6 లెటర్సా అనేది ఆడ్ నెంబర్ వస్తే -1 చేయండి అండ్ ఈవెన్ నెంబర్ వస్తేనేమో +1 చేయండి. ఇదే రూల్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం ఈ క్వశ్చన్కి. సో H9గా కోడ్ చేయబడిన పదం అంట. H9గా కోడ్ చేయబడిన పదం అని ఇచ్చిండు. ఇది మీరు డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ అనేవి సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. ఫస్ట్ H9 అనేది ఇచ్చిండు. H9 అని అంటే F+2, F నెంబర్ 6 + 2 8. ఫౌల్ అనేది ఇది కాదు. నెక్స్ట్ D కూడా కాదు. E అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 5 + 2 7 ఇది వస్తుంది. అండ్ ఇక్కడ చెక్ చేయండి ఫెమినిజం అనేది ఉంది H+2. సో అంటే FEMINISM అనేది ఉంది. టోటల్లీ ఇక్కడ మనకు చెక్ చేసినట్లయితే ఈ F అనే లెటర్ నుంచి మనం 6 + 2 8 అనేది వచ్చింది. రైట్, ఇది కరెక్టే. అండ్ 9 లెటర్స్ ఇక్కడ చెక్ చేయండి. 9 లెటర్స్ దగ్గర ఉంది అని అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తే ఫెమినిజంలో 1 2 3 4 5 6 7 8 ఉంది. మరి 8 అంటే ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ +1 చేసిండు. ఈవెన్ +1 చేస్తే 9 వచ్చింది. మరి ఈ H అనేది ఎట్లా వచ్చిందంటే చూడండి H అనేది ఎట్లా వచ్చింది అంటే F అనేది ఫస్ట్ లెటర్, F+2 8 అనేది వచ్చింది కదా, సో అది H. అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అయితేనేమో ఇక్కడ మనకి 8 ఉన్నాయి, ఈవెన్ అయితే +1 కాబట్టి H9 అనేది వచ్చింది. సో అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫెమినిజం అనేది ఆన్సర్ అవుతుంది. సో అది మనకి ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్లో ఉంది. ఓకే, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కర్స్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చిండు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు చెక్ చేసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 లెటర్స్ -1 చేయాలి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ కాబట్టి -1 చేస్తున్నాం. -1 చేస్తే 4. అసలు ఫస్ట్ నెంబర్ అనేది 4 కనిపించాలి. 4 ఎక్కడ ఉందంటే 3లో ఉంది. మరి దీన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. మరి లెటర్ ఏందో చెక్ చేద్దాం. మరి లెటర్ తీసుకుంటే C+2 ఏమవుతుంది E అవుతుంది. E4 అనేది ఏ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి 3rd ఆప్షన్లో ఉంది. రైట్, నెక్స్ట్ 138 U5గా కోడ్ చేయబడిన నెంబర్. U5గా కోడ్ చేయబడిన నెంబర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎస్ ఇక్కడ ఉంది చూడండి, డి అయితే కాదు డెవెల్, అండ్ యూ ఇది కూడా కాదు, ఎస్ కంపల్సరీ ఉండాలి. మరి ఎస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. రైట్. సో నేను లెటర్ బేస్ చేసుకొని ఎలిమినేట్ చేసేసిన. లెటర్ కోసం ఏం చేయాలంటే లెటర్ ఫర్ లెటర్ ఎస్ ప్లస్ 2 ఏమవుతుంది అంటే 19 + 2 21. 21 అంటే యూ లెటర్ అనేది. నెంబర్ అయితే చూడండి, నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో అది 4 లెటర్స్ ఉంది, 4 లెటర్స్ ఉంది ఈవెన్. మరి 4 లెటర్స్ ఉంది ఈవెన్ అంటే ఏం చేయాలి, మనం +1 చేయాలి. చేస్తే ఏమవుతుంది 5 వస్తుంది. U5 అనేది మన ఆన్సర్. ఓకేనా, U5 ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక కోడ్ భాషలో సిస్టర్ JIJBEIగా కోడ్ చేసిన బ్రదర్ను ఏ విధంగా కోడ్ చేయవచ్చు అనేది ఉంది. ఓకేనా, రైట్. చూడండి క్లియర్లీ ఇక్కడ మనకి చెక్ చేస్తే SISTER సిస్టర్ అనే వర్డ్ ఉంది. S మీన్స్ ఏమవుతుందంటే 19 అవుతుంది, I మీన్స్ 9 అవుతుంది, S మీన్స్ 19, T మీన్స్ 20, E మీన్స్ 5, R మీన్స్ 18. రైట్. ఇక్కడ చూడండి S మీన్స్ 19 అంటే 1 + 9, 1 + 9 అంటే ఏమవుతుంది 10 కదా. మరి 10లో ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి. 1 + 9 ఏమవుతుందంటే 20 అవుతుంది. 1 + 9 ఇక్కడ 10 అయింది, ఇక్కడ 10 తీసుకున్నాడు దీన్ని. 9 అనేది ఇక్కడ ఏమొచ్చింది యాజ్ ఇట్ ఈస్ 9గానే ఉంది, సింగిల్ లెటర్ 9. ఓకే, సో మరి 1 + 9 అంటే ఏమవుతుంది, అగైన్ వీ విల్ గెట్ 10. రైట్. నెక్స్ట్ 2 + 0 అంటే ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా, 5 అంటే యాజ్ ఇట్ ఈస్. 1 + 8 అంటే ఏమవుతుంది, 1 + 8 అంటే ఇక్కడ 9 అవుతుంది. ఓకేనా, సో మరి 10th లెటర్ J, 9th లెటర్ I, 10th లెటర్ J, సెకండ్ లెటర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, సెకండ్ లెటర్ ఏమవుతుంది B అవుతుంది, 5th లెటర్ E అవుతుంది, 9th లెటర్ I అవుతుంది. ఓకేనా, JIJBEI అనేది వచ్చింది. ఓకేనా, సో మ్యాచ్ అయింది కదా. సేమ్ రూల్ని ఇక్కడ అప్లై చేద్దాం, దీనికి బ్రదర్ అనే వర్డ్కి అప్లై చేద్దాం. ఓకేనా, రైట్. చూడండి బ్రదర్ అనే వర్డ్కి అప్లై చేస్తే BROTHER రైట్. 2, 18, 15, 20, 8, 5, 18. మరి 2 యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం, దట్ ఈక్వల్ టు B. R 1 + 8 అని అంటే ఏమవుతుంది 9 అవుతుంది. 9 దట్ మీన్స్ I. 1 + 5 అంటే ఏమవుతుంది 6 అవుతుంది. 6 ఇట్ మీన్స్ F. BIF అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, 2 ఆప్షన్స్లో ఉంది. ఇంకొక నెంబర్ని డిసైడ్ చేద్దాం, ఇంకొక లెటర్ని. 2 + 0 అంటే 2, దట్ మీన్స్ B. నెక్స్ట్ 8 యాజ్ ఇట్ ఈస్ అని అంటే ఏమవుతుంది H. JIFBH అనేది ఇంతవరకు ఇక్కడ కనిపిస్తుంది, ఇదే ఆన్సర్ అవుతుంది. మరి మొత్తం చెక్ చేసుకుంటే అసలు ఏమవుతుందో చెక్ చేద్దాం. 5 అంటే E అవుతుంది యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో 18 అంటే 1 + 18 అంటే ఏమవుతుంది చూడండి, 1 + 8 అంటే 9. 9 మీన్స్ ఏమవుతుంది I అవుతుంది. ఓకేనా, BIFB ఇక్కడ చూడండి, BIFBHEI ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. సో 140 క్వశ్చన్ నెంబర్. ఇఫ్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వెంచర్ ఈజ్ రిటర్న్ యాజ్ CUZXQCQ, దెన్ హౌ పెయింటర్ విల్ బీ రిటర్న్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అని ఇచ్చింది అనమాట. ఓకే, సో వెంచర్ అనే దాన్ని తీసుకుందాం. VEN TURE ఇట్లా ఉన్నాయి. V అంటే 22, E అంటే 5, N అంటే 14, T అంటే 20, U అంటే 21 అండ్ 18 అండ్ 5. ఇక్కడ మనకి కోడ్ చేసింది ఏంటంటే CUZX QCQ ఇట్లా తీసుకున్నాడు. రైట్. C అంటే 3, U అంటే 21, Z అంటే 26, X అంటే 24, Q అంటే 17, C అంటే 3, Q అంటే 17. ఓకే, ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కోడింగ్ అనేది ఎట్లా అవుతుందో చెక్ చేద్దాం. కోడింగ్ అనేది ఎట్లా అవుతుంది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 22 21గా అయింది. 22 21 అయిందనంటే -1 అయింది. మరి ఇక్కడ 5 3 అయిందనంటే -2 అయింది, -2 అయింది. రైట్. నెక్స్ట్ చూడండి, 14 17 ఉంది, 20 ఉంది, 24 ఉంది, అండ్ 21 ఉంది, 26 అనేది ఉంది. రైట్. ఇక్కడ చూడండి -1 -2. నెక్స్ట్ 14 17కి రిలేషన్ ఉంది. నెక్స్ట్ 21 26కి రిలేషన్ కనిపిస్తుంది, 20కి 24కి రిలేషన్ కనిపిస్తుంది. అంటే ఆర్డర్ వైజ్గా ఏమవుతుంది చూడండి, 14 + 3 17, 20 + 4 24, 21 + 5 21 + 5 ఇట్ వుడ్ బి 26. ఓకేనా, 1 2 3 4 5. ఫస్ట్ 2 ఏమో మైనస్ చేసిండు, మిడిల్లో అయితేనేమో ప్లస్ చేసిండు అనమాట. రైట్. నెక్స్ట్ వన్ చెక్ చేసుకున్నట్లయితే 18 17 అవుతుంది, మళ్ళీ షఫల్ చేస్తే 5 అనేది 3 అవుతుంది.
రైట్. సో అంటే 18 17 అంటే -1 అయింది, 5 3 అయిందని అంటే -2 అయింది. ఓకేనా, ఇది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో కోడింగ్ చేసింది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్యాటర్న్ని మనం అక్కడ పెయింటర్ అనే వర్డ్కి అప్లై చేద్దాం. మరి పెయింటర్ అనే వర్డ్కి అప్లై చేస్తే అది ఎట్లా మనకు ఆన్సర్ వస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకేనా, సో పెయింటర్ అనే వర్డ్కి ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇది 16 అవుతుంది, ఇది 1, ఇది 9 14 25 అండ్ 18. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ 2 లెటర్స్ని షఫుల్ చేద్దాం. మరి ఫస్ట్ -1 చేసింది ఇక్కడ, 16 -1 ఏమవుతుంది 15. 15 ఇట్ మీన్స్ ఏమవుతుంది ఓ ఇక్కడ మనకి 15 ఇట్ మీన్స్ పెయింటర్ను ఏ విధంగా కోడ్ చేయవచ్చు అని అన్నాడు. ఓకే కదా, రైట్. ఇక్కడ చూడండి, సో ఏ -2 అంటే 27 -2, 27 -2 అంటే 25. 25 అంటే ఏమవుతుంది చూడండి వై ఓ అనేది రావాలి. అంటే ఈ సెకండ్ది థర్డ్ ఫోర్త్ అయితే కాదు, వై ఓతో రెండు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక లెటర్ ఏందో అని కనుక చేంజ్ చేసేస్తే మాత్రం ఇక్కడ మనం ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఎండింగ్ దాకా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఎక్స్ప్లెనేషన్ వైజ్గా నేను చెప్పాలి కాబట్టి ఎండింగ్ దాకా చెప్తాను. మనం ఎగ్జామినేషన్లో చేసేటప్పుడు ఫస్ట్ 2 లెటర్స్ చెక్ చేసుకున్నాం, అక్కడ మిస్ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. ఇంకొక లెటర్ అనేది YZ ఉంది, ఆ లెటర్ ఏందో కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ చూడండి, మరి +5 చేయాలి కదా, 3 చేయాలి. ఇక్కడ 3 4 5, మరి 20 + 5 ఏమవుతుంది 25 అవుతుంది. 25 అంటే వై. మరి 14 + 4 అంటే 18. 18 అంటే ఏమవుతుంది ఆర్. నెక్స్ట్ 9 + 3 అంటే 12. 12 అంటే ఏమవుతుంది ఎల్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. YOYRL అనేది వచ్చింది. ఓకేనా, సో మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అనేది. బట్ ఆ లాస్ట్ 2 లెటర్స్ కూడా చెక్ చేద్దాం ఏంది అనేది. ఓకేనా, సో ఇక్కడ -2 అవ్వాలి, ఇక్కడ -1 అవ్వాలి. ఇది -1, ఇది -2 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ లాగానే. ఓకేనా, 5 - 1 ఏమవుతుంది 4 అవుతుంది డి. అండ్ 18 - 2 ఏమవుతుంది 16 ఇట్ మీన్స్ పి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి YOYRLPD అనేది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. బట్ ఎగ్జామినేషన్లో ఇంత టైం ఉండదు కాబట్టి ఓన్లీ మనం ఫస్ట్ 2 లెటర్స్ చెక్ చేసుకున్నాం. ఒకటే ఆప్షన్లో ఉంటే మన ఆన్సర్ అయిపోయినట్లే, లేదు అంటే మనం ఇంకొక లెటర్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 141, ఇఫ్ kites 2, ఓకేనా, KITES, kites ఈజ్ ఈక్వల్ టు 2, మండే ఈజ్ ఈక్వల్ టు 2గా తీసుకున్నాడు. మండే ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు 2, SUNDAY, సండే ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, సండే ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పొచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఏం లేదు, కంప్లీట్గా మనకి ఓవెల్స్ తీసుకున్నాడు అనమాట, నెంబర్ ఆఫ్ ఓవెల్స్. మరి కైట్స్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి చూడండి. సో I ఒకటి ఉంది, E ఒకటి ఉంది. మండేలో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి చూడండి, O ఒకటి A ఒకటే ఉంది. అండ్ మనకి ఎయిర్ అనేది ఉంది, ఎయిర్లో కూడా 2 ఓవెల్స్ కనిపిస్తున్నాయి. మరి సండేలో ఎన్ని ఓవెల్స్ కనిపిస్తున్నాయి, సండేలో U ఒకటి A ఒకటి కనిపిస్తుంది. 2 అనేది ఆన్సర్ అవుతుంది. 2 అనేది ఎక్కడ ఉంచుకోండి, 4th ఆప్షన్లో కనిపిస్తుంది, అదే మన ఆన్సర్. ఓకే, రైట్. 142 అనేది ఉంది. 142 క్వశ్చన్ ఎట్లనో చెక్ చేద్దాం చూడండి. సో మరి 7 4s ఏమవుతుంది 7 × 4, 7 × 4 28 -9 ఏమవుతుంది అని అంటే 19 అవుతుంది, అది మిడిల్ నెంబర్. ఓకేనా, సో ఇది మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్. మరి నెక్స్ట్ ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాతనే దీనికి అప్లై చేద్దాం. 8 × 5 -12, 8 × 5 ఏమవుతుంది 40, 40 - 12 ఏమవుతుంది 28 మిడిల్ నెంబర్ మ్యాచ్ అయింది. సో మరి దీనికి అప్లై చేద్దాం. 9 × 3 27 -6 ఏమవుతుందంటే 21 అవుతుంది. 21 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. మరి 90 18 36 అనేది ఉంది. ఇక్కడ చూడండి 18 × 2 36 ఫస్ట్ డయాగ్రామ్లో. నెక్స్ట్ 18 × 5 90. ఇది జస్ట్ మనం గెస్ చేసినాం, ఇది నెక్స్ట్ డయాగ్రామ్తో మ్యాచ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, 13 × 2 26, 13 × 5 65 మ్యాచ్ అయింది. మన మ్యాచ్ అయింది. మరి అక్కడ ఏం నెంబర్స్ ఉన్నాయి చూడండి, స్మాలెస్ట్ నెంబర్ కావాలి మనకి. స్మాలెస్ట్ నెంబర్నే కదా మనం మల్టిప్లై చేస్తే దానికన్నా మోర్ దాన్ వాల్యూ అనేది వచ్చేది. మరి ఇక్కడ 15 ఉంది, 75 ఉంది. 15 5s వస్తుంది, రైట్. ఓకే, నేను ఇక్కడ 15 × 5 తీసుకుంటే 75 మ్యాచ్ అయింది. ఇక్కడ ఒక నెంబర్ మ్యాచ్ అయింది, ఇక్కడ ఒక నెంబర్ మ్యాచ్ అయింది. అంటే స్మాల్ నెంబర్ ఏమవుతుంది 15. మరి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 15 × 2 చేసి ట్రై చేస్తున్నా. 15 × 2 ఏమవుతుంది 30 అవుతుంది. ఓకేనా, అది మ్యాచ్ అవుతుందా, రైట్, మ్యాచ్ అవుతుంది కదా. సో అంటే అక్కడ 15 ఉంది, ఇక్కడ 30 అనే నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఏమో 75 ఉంటుంది. 15 × 2 అండ్ 15 × 5 తీసుకున్నాడు. అదే 30 × 2 చేస్తే 15 కానీ, లేదంటే 30 × 5 చేస్తే 75గా రావట్లేదు కాబట్టి 100% మనం 13 కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. స్మాలెస్ట్ నెంబర్ 15 × 2 చేస్తున్నాడు, స్మాలెస్ట్ నెంబర్ × 2 స్మాలెస్ట్ నెంబర్ × 5 చేస్తున్నాడు ఆ డయాగ్రామ్స్లో. ఓకే, ఇది కండిషన్.
నెక్స్ట్ 144 క్వశ్చన్. సో మరి క్వశ్చన్ నెంబర్ 144 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 144లో స్క్వేర్ రూట్ వాల్యూస్ తెలిస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి డయాగ్రామ్లో కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్గా అనిపిస్తున్నాయి. మరి ఫస్ట్ డయాగ్రామ్లో చూడండి, రూట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అండ్ ప్లస్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది, ప్లస్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3, ప్లస్ రూట్ ఆఫ్ 4 ఏమవుతుందని అంటే 2 అవుతుంది. ఓకేనా, ఇవన్నీ యాడ్ చేద్దాం. చూడండి 5 + 3, 4 + 1 5 + 3 8, 8 + 2 10. ఓకేనా, 10 అనేది మిడిల్ నెంబర్ వచ్చింది. రైట్, ఇక్కడ చెక్ చేద్దాం. సో 64 అంటే 8, 25 అంటే 5, 100 అంటేనేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అనేది ఏమవుతుందంటే 10 అవుతుంది అండ్ 4 అవుతుంది ఇక్కడ. సో మరి మొత్తం 12, 22, 27 సెట్ అయిపోయింది ఇది. ఓకేనా, 256 అంటే 16, 144 ఏ నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 12కి, అండ్ ఇక్కడైతేనేమో 8, ఇక్కడైతేనేమో 6. ఇవన్నీ యాడ్ చేద్దాం. మరి యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 20 వచ్చింది, 36, 6 42 అనేది ఇక్కడ ఉంది చూడండి, మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఈజియెస్ట్ ప్యాటర్న్ ఇది. సో మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అవి స్క్వేర్సా క్యూబ్స్ అనేది ఒక ఐడెంటిఫై తీసుకున్నట్లయితే ఈజీగా క్లోజ్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ చూడండి ఓకే. సో పర్వతాలు, అడవులు, భూమి అని అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మొత్తం భూమి అని అనుకుంటే సో పర్వతాలు కొన్ని అవుతాయి అండ్ అడవులు కొన్ని అవుతాయి అన్నమాట. అది ఏం ఆప్షన్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, రైట్. వృక్షము, మొక్క, గృహము. యాక్చువల్గా వృక్షం అనేది ఇట్లా తీసుకుంటే మొక్క అనేది ఏమవుతుందంటే అందులో ఇక్కడ ఇట్లా నోట్ చేయొచ్చు, ఇది వృక్షం అవుతుంది, గృహము అనేది సపరేట్ అనమాట. మరి డయాగ్రామ్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది. సో మొక్కలు అనేవి అన్నీ ఇక్కడ ఏమవుతుందనంటే వృక్షాలుగా మారుతాయి కాబట్టి మొక్కలన్నింటినీ కూడా వృక్షాల్లో తీసుకున్నాం. నెక్స్ట్ 147, క్రింది పట్టణంలో ఆర్ట్స్ లేదా ఎకనామిక్స్ చదువుతూ రెండింటినీ చదవని వారు ఎందరన్నమాట. ఆర్ట్స్ అయినా చదవచ్చు లేదా ఎకనామిక్స్ అయినా చదవచ్చు, అంటే వీళ్ళందరినీ కలిపి తీసుకోవాలి. ఎక్కడ ఆర్ట్స్ ఎక్కడ ఉందో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్ట్స్ అబ్జర్వ్ చేయండి క్లియర్లీ మీరు. ఈ డయాగ్రామ్లో ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్ట్స్ చదివేవాళ్ళు అనమాట. ఓకే, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఆర్ట్స్ చదివేవాళ్ళు, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరేమో ఎకనామిక్స్ చదివేవాళ్ళు అనమాట. అంతేగాని ఇక్కడ రెండింటిని చదవకూడదు అనమాట. రెండింటిని చదవని వారు అని అన్నాడు. రెండు చదివితే మాత్రం తీసుకోకూడదు. అంటే ఆర్ట్స్ చదివేవారిని అందరిని తీసుకోవాలి, ఎకనామిక్స్ చదివేవారు అందరిని తీసుకోవాలి, కానీ రెండు చదివితే తీసుకోకూడదు. మరి ఆర్ట్స్ ఎవరెవరు చదువుతున్నారు చూడండి, ఏ చదువుతున్నాడు, ఎం చదువుతున్నాడు ఆర్ట్స్, కానీ రెండు చదవట్లేదు వీళ్ళు. ప్లస్ అంటే ఏ రెండు, ఆర్ట్స్ ఎకనామిక్స్ రెండు, ఇంకా ఎకనామిక్స్ కాకుండా వేరే చదవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే ఆర్ట్స్ అండ్ ఎకనామిక్స్ రెండు చదవకుండా ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు, ఓన్లీ ఆర్ట్స్ అవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్స్ అనమాట. ఎకనామిక్స్ అంటే చూడండి ఇక్కడ సి ఉంది, డి ఉంది, సి డి కూడా తీసుకోవచ్చు. డి అనేవాళ్ళు ఆర్ట్స్ అలాంగ్ విత్ ఎకనామిక్స్ చదవట్లే, సి అనే ఆయన కూడా ఆర్ట్స్ చదివితే ఎకనామిక్స్ చదవట్లేదు కాబట్టి ఏఎంసిడిని తీసుకోవచ్చు. ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది 147. నెక్స్ట్ 148 తీసుకుందాం. 148 తీసుకుంటే ఇక్కడ మనకి ఎంతమంది గ్రామీణ నిరక్షరాస్యులైన ఉద్యోగులు కలరంట. నిరక్షరాస్యులు అవ్వాలి అని అంటే అసలు ఈ ట్రయాంగిల్లో ఉండకూడదు, ట్రయాంగిల్లోకి అసలు ఎంటర్ కాకూడదు మనం. నెక్స్ట్ నిరక్షరాస్యులైన ఉద్యోగులు అని అంట. నిరక్షరాస్యులు అని అంటే అసలు ట్రయాంగిల్లోకి ఎంటర్ కాకూడదు. గ్రామీణ అని అంటేనేమో ఇక్కడ మనకు రూరల్లోకి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీస్ అంటే ఇట్లా ఉండాలి. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే గ్రామీణ ఉద్యోగులు నిరక్షరాస్యులు అవ్వకూడదు. గ్రామీణం అని అంటే ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు, సో వాళ్ళు ఏమవ్వాలి, ఉద్యోగులు అవ్వాలి. మరి ఈ 10 అనే నెంబరే సూచిస్తుంది కదా, 10 అనే నెంబర్ సూచిస్తుంది. 6 ఎందుకు తీసుకోకూడదు అంటే అది అక్షరాస్యులు అవుతున్నారు, ఎడ్యుకేటెడ్ అవుతున్నారు కాబట్టి మన ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే 10, ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు.